ఆల్రెడీ వారి ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ నుంచి కూడా మనందరికి కమ్యూనికేట్ అవ్వడం జరిగింది. బేసిక్ గా ఈ 99 రోజుల ఈ యాక్షన్ ప్లాన్ అనేది 5 స్థాయిలలో మనము ఇది ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం. 2వ ఏప్రిల్ రోజు గ్రామ స్థాయి, 16 ఏప్రిల్లో మండలం కానీ మన మున్సిపాలిటీ స్థాయిలో 16 ఏప్రిల్ రోజు, నియోజకవర్గ స్థాయిలో 2 మే, జిల్లా స్థాయిలో 22 మే అండ్ రాష్ట్ర స్థాయిలో మనకి 2 జూన్. ఇట్లా వివిధ స్థాయిలలో ఈ అన్ని వర్గాలను అన్ని స్థాయి అధికారులను ప్రజాప్రతినిధులు మమేకం చేసుకుంటూ మనకి 99 రోజుల ప్రణాళిక అనేది చేయబోతా ఉన్నాం. ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో మొత్తం 10 థీమ్స్ వారీగా విభజించడం జరిగింది. ఇందాక గౌరవ రెవెన్యూ మంత్రి గారు చెప్పినట్టు ప్రతి థీమ్ మన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అదే విధంగా అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్ లైన్ చేసే విధంగా ప్రతి థీమ్ లో కూడా మళ్ళీ ఇండివిజువల్ ఫోకస్డ్ ప్లాన్ ఇస్తూ ఒక్కొక్క థీమ్ కి కనిష్టంగా ఒక వారం, కొంచెం ఇంపార్టెంట్ 2 వారాలు కేటాయిస్తూ ఈ 10 థీమ్స్ అనేవి మనం చేస్తా ఉన్నాం. సో ఇవన్నీ కూడా గమనించాలా. 10 థీమ్స్ లో దాదాపు అన్ని జిల్లాల అధికారులు ఇందులో నిమగ్నమై ఉండాలి. అందరికీ కూడా ఇది వర్తిస్తారు. ఇది ఓన్లీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కే కాదండి, ఇందులో ప్రతి డిపార్ట్మెంట్ రోల్ ఉంటది. అది ఎట్లా ఏమనేది కూడా మనం ముందు చూస్తాం. సో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఉమ్మడి జిల్లాధికారులు అందరూ గమనించాల్సింది ఏంటంటే 99 రోజుల ఈ ప్రణాళిక ఏ ఒక్క డిపార్ట్మెంట్ తో ఏ ఒక్క డిపార్ట్మెంట్ వారికి లేదా ఓన్లీ పంచాయతీరాజ్ అనేది కాదు, ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్ అఫీషియల్స్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన ప్రోగ్రామ్ ఈ 99 డే యాక్షన్ ప్లాన్. ముందుగా ఫస్ట్ థీమ్ శానిటేషన్. సో ఇవాళ నుంచి మనం ముందుగా చేపట్టబోతున్న కార్యక్రమం 10 రోజులు శానిటేషన్ అండ్ ఫైర్ డిస్పోజల్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్. సో దీంట్లో భాగంగా ఇది మార్చ్ 6వ తారీఖు నుంచి గౌరవ ఎమ్మెల్యే కొత్తగూడెం వారికి స్వాగతం చెప్తా ఉన్నాం. మార్చ్ 6 నుంచి మార్చ్ 15వ తారీఖు వరకు మనకి ఈ కార్యక్రమం ఫస్ట్ థీమ్ అనేది జరుగుతుంది. దీన్ని మేజర్ నోడల్ డిపార్ట్మెంట్స్ గా మనకి అర్బన్ డిపార్ట్మెంట్ ఎంఏయుడి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ గ్రామ స్థాయిలో ఉంటుంది. మన జిల్లా స్థాయిలో దీనికి నోడల్ అధికారులుగా సిఓ జిల్లా పరిషత్, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, అదే విధంగా మన మున్సిపల్ కమిషనర్స్ అన్ని అటు కేఎంసి కార్పొరేషన్, అదే విధంగా మన కొత్తగూడెం కార్పొరేషన్, మిగిలిన మున్సిపాలిటీల అందరు కమిషనర్స్ కూడా దీనికి నోడల్ ఆఫీసర్స్ గా ఉంటారు. సో ఈ మీటింగ్ అవ్వగానే ఈ శానిటేషన్ ఫైర్ డిస్పోజల్ అనే కార్యక్రమం అనేది మొదలవుతుందని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. నెక్స్ట్ స్టెప్. సో దీంట్లో భాగంగా ఈ 99 యాక్షన్ ప్లాన్ ఫస్ట్ థీమ్ లో భాగంగా ప్రిపరేటరీ మీటింగ్ మన లెవెల్లో ఎట్లా చేస్తున్నామో పంచాయతీ లెవెల్లో కూడా పంచాయతీ సెక్రటరీలు, గౌరవ సర్పంచ్లు, విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ ఇంకా ఎవరైతే ఉన్నారో విఆర్ఓ, జిపిఓ వాళ్ళందరినీ చేస్తూ ఒక ప్రిపరేటరీ మీటింగ్ మండల లెవెల్లో కూడా జరగబోతా ఉంది. దాంట్లో కూడా ప్లాన్ చేస్తూ ప్రతి సర్పంచ్, ప్రతి మున్సిపాలిటీ, ప్రతి గ్రామంలో ఎట్లా ఈ శానిటేషన్ టేకప్ చేయాలనేది అది కార్యక్రమం చేస్తాం. సార్ గౌరవ మంత్రులకి చెప్పేది సార్, మనం ప్రతి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీకి చెప్పింది ఏంటంటే అక్కడ వార్డు మెంబర్ గానీ, మున్సిపల్ చైర్పర్సన్ గానీ, సర్పంచ్ వార్డు మెంబర్ తో సహా ఫీల్డ్ విజిట్ చేసి ఏమేమి గ్రామంలో సమస్యలు ఉన్నాయి శానిటేషన్ విధంగా, ఎక్కడ పిచ్చి మొక్కలు ఉన్నాయి, ఎక్కడ డ్రైన్ క్లీనింగ్ అవసరం ఉంది, ఇవన్నీ ఐడెంటిఫై చేసి గౌరవ ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేస్తారు. గౌరవ వైరా ఎమ్మెల్యే గారికి స్వాగతం పలుకుతా ఉన్నాను. సో వాళ్ళకి అక్కడ విజిట్ చేసి ఐడెంటిఫై చేసి ప్రతి విలేజ్ కి సెపరేట్ గా నోట్ చేసుకోమని చెప్పడం జరిగింది సార్. నిన్న దాదాపు ఒక 90% కూడా అందరూ విజిట్ చేసి వారి గ్రామాల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎక్కడెక్కడైతే ఇంకా శానిటేషన్ ముమ్మరంగా చేయాల్సిన అవసరం ఉంది, మున్సిపాలిటీలో ఎక్కడెక్కడ అవసరం ఉంది అనేది వారు విస్తృతంగా నిన్న తిరిగి ఒక అండర్స్టాండింగ్ వచ్చిండ్రు. సో దట్ ఇవాళ మన మీటింగ్ తర్వాత ఈ శానిటేషన్ కార్యక్రమం అనేది ముమ్మరంగా సాగించే విధంగా మనం అట్లా కార్యక్రమం చేసుకుని వెళ్ళాం. ఈ శానిటేషన్ తో పాటు ఇంకొక ఇంపార్టెంట్ అంశము ఫైర్ డిస్పోజల్. మన గవర్నమెంట్ చాలా సర్వీసెస్ ఆన్లైన్ అందిస్తా ఉన్నాం. అది కాస్ట్ సర్టిఫికేట్ దగ్గర నుంచి, బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి, మన బిల్డింగ్ పర్మిషన్ కానివ్వండి, బిల్డింగ్ మ్యూటేషన్ కానివ్వండి, ఇట్లా అన్ని సర్వీసెస్ కూడా ఆన్లైన్ ఏవైతే ఉన్నాయో ఈ ఫైర్ డిస్పోజల్స్ అన్ని కూడా
ఈ 10 రోజుల కార్యక్రమంలో ఇవన్నీ కూడా క్లియర్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. దానికి అనుగుణంగా డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ పెండింగ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసుకొని వచ్చే 10 రోజులు టార్గెట్ పెట్టుకొని ఈ ఫైల్స్ డిస్పోజల్ డే వారీగా టార్గెట్ పెట్టుకొని క్లియర్ చేయాల్సిందిగా ఇన్స్ట్రక్షన్స్ అందరూ కూడా నోట్ చేసుకొని చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా 7వ మార్చి రోజు క్లీనింగ్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్. పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మన కలెక్టరేట్ దగ్గర నుండి కింద గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మనము క్లీనింగ్, నాట్ జస్ట్ రోడ్స్, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్, రోడ్ సైడ్ కాకుండా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా క్లీనింగ్ చేయవలసిందిగా మనకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. దానికన్నా జీపీ ఆఫీస్ కానీ, స్కూల్స్ కానీ, అంగన్వాడీస్, వెటర్నరీ సెంటర్స్, సెగ్రిగేషన్ స్టేట్స్, బస్ స్టాండ్స్, ఆ విధంగా ఆల్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా క్లీనింగ్ అనేది 7th మార్చ్ రోజు మనం చేపడతాం. అలాగే 8th మార్చ్ సెగ్రిగేటెడ్ వేస్ట్ కలెక్షన్ క్యాంపెయిన్ 8th మార్చ్ రోజు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్. తర్వాత స్ట్రీట్స్ అండ్ డ్రైన్స్, మనకి గ్రామం వారీగా, మున్సిపాలిటీ వారీగా రోడ్స్ ఎంత ఉన్నాయి, ఎంత క్లీనింగ్ చేయాలి, సీసీ డ్రైన్స్ ఎంత డీసిల్టింగ్ చేయాలి, డే వారీగా దాని ప్రోగ్రెస్ ఎంత ఉందో కూడా మనకి ఎవ్రీడే రిపోర్టు మనం తీసుకుంటాం సార్. దీంతో పాటుగా 11th రోజు OHSR గ్రామానికి మనకి మున్సిపాలిటీలకు అందిస్తున్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్ క్లీనింగ్, ఏవైనా డిఫంక్ట్ బోర్వెల్స్, ఓపెన్ బోర్వెల్స్ ఉన్నవి అన్ని కూడా పూర్తి చేయడం, ఇవన్నీ కూడా 11వ తారీఖు కల్లా కంప్లీట్ చేయమని చెప్పేసి మనం ఆదేశాలు ఉన్నాయి సార్. అదేవిధంగా బల్క్ వేస్ట్ జనరేటర్ మీటింగ్. మనకి బల్క్ వేస్ట్ జనరేటర్ అంటే హోటల్స్ కానివ్వండి, ఫంక్షన్ హాల్స్ కానివ్వండి, అక్కడ వేస్ట్ ఎక్కువ ఎత్తున మనకి జనరేట్ అవుతుంది. సో వారికి అక్కడనే కంపోస్ట్ షెడ్, అదే విధంగా సేఫ్ సెగ్రిగేషన్ ఇవన్నీ చేసే విధంగా వారితో కూడా మీటింగ్ చేస్తూ చేయవలసిందిగా మనకి 12వ మార్చి రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రతి మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ ఈ కార్యక్రమం చేపట్టవలసిందిగా కోరుతా ఉన్నాను. నెక్స్ట్ 13 మార్చి రోజు ఫ్రైడే డ్రై డే. ఆ రోజు ఎక్కడైతే నిల్వ ఉన్న నీరు కానివ్వండి, ఇంట్లో పబ్లిక్ ని మమేకం చేస్తూ క్లీనింగ్ ఆఫ్ లేక్స్, పాండ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో SHG విమెన్ కూడా యూజ్ చేస్తూ చేయవలసిందిగా ఈ మనం కార్యాచరణ మనం రూపొందించుకున్నాం. 14 మార్చి రోజు స్ట్రే డాగ్ కంట్రోల్. మనకి వీధి కుక్కలు వ్యాక్సినేట్ కానివి అవన్నీ కూడా కుక్కలు ఐడెంటిఫై చేస్తూ ఆ నియరెస్ట్ బర్త్ వ్యాక్సినేషన్ సెంటర్ కి మనం అటాచ్ చేస్తూ వాటివి యాజ్ పర్ ABC కంట్రోల్ రూల్స్ ప్రకారంగా వాటి అన్నిటి కూడా వ్యాక్సినేషన్ చేసే దిశగా, స్ట్రే డాగ్ మెనస్ కంట్రోల్ చేసే దిశగా 14th మార్చ్ అనేది కార్యక్రమం చేస్తాం. నెక్స్ట్ ఫైనల్ గా 15th రోజు ఫెలిసిటేషన్ ఆఫ్ ఆల్ శానిటరీ వర్కర్స్. మన ఎవరైతే మన స్వచ్ఛ వర్కర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా PPE కిట్లు, వారికి సన్మాన కార్యక్రమం కూడా 15 మార్చి రోజు చేస్తాం. ఈ 6 నుంచి 15 కార్యక్రమం ఇట్లా రోజువారీగా జరుగుతుంది. దాంట్లో ఒక ముఖ్యమైన ఘట్టం 12 మార్చి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పెసిఫిక్ గా ఆదేశాలు ఇచ్చిండ్రు. కొత్తగా మనకు ఎన్నుకోబడ్డ సర్పంచ్లు, అదే విధంగా మన చైర్పర్సన్స్, వార్డు మెంబర్లు అందరికీ కూడా ఒక ఫుల్ డే ఓరియంటేషన్ వర్క్ షాప్ మనం చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా సార్ మనము జిల్లా హెడ్ క్వార్టర్ లో మనం అందరూ మన కౌన్సిలర్లు, చైర్పర్సన్, గ్రామ సర్పంచుల్ని పిలిచి ఒక ఫుల్ డే ఓరియంటేషన్ వర్క్ షాప్ గౌరవ ముఖ్యమంత్రి గారి, గౌరవ మంత్రివర్గ సభ్యుల ఆదేశాల మేరకు మనం అది ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తా ఉన్నాం సార్. దాంట్లో పబ్లిక్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, ఉమ్మడి జిల్లా, సో ఏ విధంగా మనము వాళ్ళకి స్కీమ్స్ ఓరియంటేషన్ చేస్తూ వాళ్ళు ఎట్లా దాన్ని మానిటర్ చేయొచ్చు, వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి వాళ్ళకి క్షుణ్ణంగా వివరిస్తాం సార్. తద్వారా ముఖ్యమంత్రి గారి, మంత్రివర్గ సభ్యుల ఆదేశాల మేరకు ప్రభుత్వం అంటే ఇందాక మంత్రివర్యులు చెప్పినట్టు ప్రజాప్రతినిధిని మమేకం చేస్తూ మనం ముందుకు వెళ్తా ఉన్నాం. సో వారికి కూడా వారి రోల్, రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా ఈ 12వ తారీఖు రోజు ఫుల్ డే ఓరియంటేషన్ విత్ వర్కింగ్ లంచ్ ఏర్పాటు చేసి మనము ఈ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను సార్. ఇది ఫస్ట్ థీమ్ ప్రోగ్రామ్ సార్ ఇది. అదేవిధంగా ఫైల్ క్లియరెన్స్ విషయానికి వస్తే మున్సిపాలిటీలో పెండింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్, సర్టిఫికెట్స్, టౌన్ ప్లానింగ్ లో బిల్డింగ్ పర్మిషన్, మ్యూటేషన్, LRS పెండింగ్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఆడిట్ చేసి మనకి KMCలో కొంచెం పెండెన్సీ ఉంది సార్, అవన్నీ కూడా అలాంగ్ విత్ అదర్ మున్సిపాలిటీస్ కూడా చేసి ఈ 10 days బై 15th మార్చ్ పెండెన్సీ
ఇప్పటి వరకు ఉన్న అన్ని కూడా క్లియర్ చేస్తూ జీరో పెండెన్సీ చేసే దిశగా మన అధికార యంత్రాంగం పనిచేసే దిశగా మేము ప్లాన్ చేసుకున్నాం సార్. మీ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆ విధంగా ముందుకు పోతాం సార్. నెక్స్ట్ సరే, థీమ్ 1 ఇది సార్. దీని మీద కంటిన్యూ లాస్ట్ లో రిమార్క్స్ రైట్ రైట్ సార్. థీమ్ 2 మనకి ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 11 వరకు సెకండ్ థీమ్ అంశం ఉంటుంది. ఎలాగైతే మనం ఫస్ట్ థీమ్ లో శానిటేషన్, పారిశుద్ధ్యం, అదే విధంగా ఫైల్ క్లియరెన్స్ తీసుకున్నామో, సెకండ్ థీమ్ లో హెల్త్, వైద్యం మనము టాపిక్ గా తీసుకున్నాము. దీంట్లో భాగంగా ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 11 వరకు ఈ వారం పొడవునా వైద్యం శాఖ మీద ఫోకస్, బయట స్ట్రీట్ వెండర్స్ తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎట్లా హైజీనిక్ ప్రాక్టీసెస్ ఏమేమి చేయాలా అనేది కార్యక్రమం అనేది చేస్తాం సార్. ఫుడ్ బిజినెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేస్తూ ఆ స్టాండర్డ్స్, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఏర్పాటు చేసే దిశగా వారికి అవగాహన కల్పించేది ఏప్రిల్ 6వ తారీఖు రోజు మనం చేస్తాం. అదేవిధంగా న్యూట్రిషన్ కౌన్సిలింగ్ ఎట్ పిహెచ్సిస్ అండ్ అంగన్వాడీస్, సేఫ్ ఫుడ్ ఎట్లా హైజీన్ మెయింటైన్ చేయాలా, చేతులు కడగడం, ఇవన్నీ కూడా మన పిహెచ్సిలలో, అంగన్వాడీలలో ఈ అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఏప్రిల్ 6వ తారీఖు రోజు మనం చేయబోతాం. ఏప్రిల్ 7 రోజు వరల్డ్ హెల్త్ డే. ఆ రోజు ఎక్సలెన్స్ అవార్డ్స్ బాగా పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ కానీ, నర్సింగ్ ఆఫీసర్స్, పారామెడికల్ స్టాఫ్, అదేవిధంగా హై పర్ఫార్మెన్స్ ఇన్స్టిట్యూషన్స్, కొన్ని పిహెచ్సిలు అద్భుతమైన పనితీరు కనిపించినటువంటి వాళ్ళకి మనం ఆ రోజు ఫెలిసిటేషన్ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. తర్వాత స్టేట్ వైడ్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా పబ్లిక్ హెల్త్ ప్లెడ్జ్ కూడా మనం చేయించడం జరుగుతుంది. ఏప్రిల్ 8 రోజు ఎయిడ్స్ అవేర్నెస్ అండ్ ప్రివెన్షన్ క్యాంపెయిన్, అదేవిధంగా అన్ని మండలాల్లో కూడా ఎర్లీ టెస్టింగ్, హెచ్ఐవి ఎట్లా అది వచ్చే దాన్ని ఎట్లా నివారించవచ్చు, ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవన్నీ కూడా మనం ఏప్రిల్ 8 రోజు మనం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 9th రోజు సేఫ్ మదర్ డే, మాతృ శిశు సంరక్షణ ఒక దిశగా మనం ఏప్రిల్ 9th రోజు స్పెషల్ క్యాంపెయిన్స్ చేస్తూ ఆ రోజు హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, అదే విధంగా పోస్ట్ నేటల్ చెకప్, ఇవన్నీ కూడా ఏప్రిల్ 9th రోజు మనం అందించడం జరుగుతుంది. అదే విధంగా ఏప్రిల్ 10th హోమియోపతి, ఆయుష్. ఏప్రిల్ 11th రోజు డ్రగ్స్ కంట్రోల్, అంటే ఎక్స్పైరీ అవుతున్నటువంటి డ్రగ్స్ ఎట్లా చెక్ చేయాలి అని, ఎస్పెషల్లీ మన మెడికల్ షాప్స్ రెగ్యులేషన్, ఇవన్నీ కూడా కౌంటర్ ఫీట్ డ్రగ్స్, ఈ నకిలీ డ్రగ్స్ అమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించే దిశగా కార్యాచరణ ఏప్రిల్ 11th రోజు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సార్, గౌరవ మంత్రులు కూడా ఒకటి సార్, మనం యాక్చువల్గా స్టేట్ లెవెల్ మీటింగ్స్ లో కూడా మనకి ఇవ్వడం జరిగింది. అటెండెన్స్, డాక్టర్ అటెండెన్స్ లో సార్ బోత్ పబ్లిక్ హెల్త్ సెంటర్స్ కానివ్వండి, అటు టీవీపీ హాస్పిటల్లో కానివ్వండి, లేకపోతే మెడికల్ కాలేజ్ అయినా మన ఖమ్మం జిల్లా ఫస్ట్ సార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాక్టర్ అటెండెన్స్. అరౌండ్ 83% ఇది జనవరి అటెండెన్స్ రిపోర్ట్ సార్. సో మనం చాలా కన్సిస్టెంట్ గా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చినాం సార్. ఇది కూడా 90% ఇంకా దాటి వెళ్లే విధంగా కార్యాచరణ మనం చేపట్టినాం సార్. సో డాక్టర్స్ ఆర్ వీఆర్ ఎన్షూరింగ్ ప్రతిరోజు టైంకి డాక్టర్ వాళ్ళకి ఇచ్చిన టైమింగ్స్ లో ఉండే విధంగా ఆధార్ బేస్డ్ ఫేషియల్ రికగ్నిషన్ సార్. సో డాక్టర్ అక్కడ అవైలబుల్ లేడనే మాట రాకుండా ఉండడానికి మనము ఆ కార్యాచరణ అట్లా చేస్తూ ఉన్నాం సార్. ఈ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ లో అది ఇంకా ఇంప్రూవ్ చేసే దిశగా మనం ప్రయత్నం చేస్తాం సార్. స్లైడ్, ఇది సెకండ్ థీమ్ సార్. మనకి వైద్యం ఈ అంశం కింద మనం చేపడతాం. తర్వాత సార్ థర్డ్ థీమ్ రోడ్ సేఫ్టీ, అరైవ్ అలైవ్ అనేది ఇది పోలీస్ మరియు జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి సంయుక్తంగా ఈ రోడ్ సేఫ్టీ కార్యక్రమం థర్డ్ థీమ్ గా చేపట్టినాం సార్. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 18, అంటే రోడ్డు మీద జరుగుతున్న ప్రమాదాలు నివారించే విధంగా, ప్రాణాలు రక్షించే విధంగా ఈ కార్యాచరణ చేపడతా ఉన్నాం సార్. నెక్స్ట్ దీంట్లో భాగంగా సార్ మన ఖమ్మం జిల్లాలో మనం ఒక 30 బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసినాం సార్. దాదాపు ఒక 2500 మనకి యాక్సిడెంట్స్ అవుతాయి గత 3 సంవత్సరాలలో. ఇందులో 50% కూడా ఈ 30 జంక్షన్ల దగ్గర అయినట్టు మనం గుర్తించినాం సార్. మొత్తం డేటా క్రోడీకరిస్తే ఈ 30 జంక్షన్సే మనకి 50% యాక్సిడెంట్స్ కి కారణం అవుతున్నాయి. ఇది దృష్టిలో పెట్టుకొని మనం ఈ 30 బ్లాక్ స్పాట్స్ ఆన్ వార్ ఫుటింగ్ మీద రెక్టిఫికేషన్ కార్యాచరణ మనం మొదలు పెట్టినాం సార్ మన జిల్లాలో. తద్వారా ఇమీడియట్ ఫోకస్ ఆ నంబర్ ఆఫ్ ఫెటాలిటీస్ ఏవైతే ఉందో ఒక 50% తగ్గించే దిశగా మనము చేసాం. ఇందులో డేటా అనాలిసిస్ చేసాం సార్.
ప్రతి యాక్సిడెంట్ కూడా మన పోలీసు, అక్కడ రెవెన్యూ, పంచాయతీ వాళ్ళు ఐరాడ్ అనే పోర్టల్లో వాళ్ళు అప్లోడ్ చేస్తారు సార్. ఆ డేటా అంతా తీసుకొని మనం అనాలిసిస్ చేస్తే మాకు ఈ విషయం అర్థమైంది. 30 స్పాట్స్, ఈ 30 స్పాట్స్లో మనం ఇది ఐడెంటిఫై చేసి రెక్టిఫికేషన్ చేస్తాం. నెక్స్ట్ సార్, ఇది ఎదులాపురం జంక్షన్ లో సార్ మనం చేసింది. అక్కడ ఇల్యూమినేషన్ లేకుండా చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయని చెప్తే మనం NHA వాళ్ళతో మాట్లాడి ఇల్యూమినేషన్ ఏర్పాటు చేసాం సార్. సో వీ హావ్ అరేంజ్డ్ వన్ సెంట్రల్ లైటింగ్ ఆల్సో. నెక్స్ట్ రంబుల్ స్ట్రిప్స్ పెట్టాం సార్. వెహికల్స్ స్లో డౌన్ కావడానికి అక్కడ 3 లెవెల్లో రంబుల్ స్ట్రిప్స్ ఇటువంటి జంక్షన్స్ లో మనం ఏర్పాటు చేసాం. నెక్స్ట్ కాషన్ బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది సార్. ఎక్కడైతే యాక్సిడెంట్ ప్రోన్ జోన్స్ ఉన్నాయి, నివారణ, అది కొంచెం రెడ్ కలర్ లో కొంచెం వాళ్ళు కనిపించే దిశగా. అదేవిధంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ముందు కూడా స్పీడ్ బ్రేకర్ కూడా పెట్టడం జరిగింది. అట్లా ఈ 30 బ్లాక్ స్పాట్స్ ఒక ఫోకస్డ్ ఇంటర్వెన్షన్ అనేది మనం చేస్తా ఉన్నాం సార్. ఇది కూడా ఈ ఏప్రిల్ కార్యక్రమంలో సార్ ఈ మొత్తం కూడా కంప్లీట్ చేసి ఆల్ బ్లాక్ స్పాట్స్ కూడా మన జిల్లాలో రెక్టిఫై చేసే దిశగా వి విల్ టేకప్ అవర్ యాక్షన్ ప్లాన్స్. నెక్స్ట్ సార్, రోడ్ సేఫ్టీ గురించి కొత్తగూడెం జిల్లా నుంచి కూడా వారు డీటెయిల్స్ అందిస్తారు. థ్యాంక్ యూ అండి. గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ వాకటి శ్రీహరి, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అనిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ గారు, శ్రీ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ INPR, ఎమ్మెల్సీ టాటా మదన్ సుధన్ రావు గారు, ఎమ్మెల్యే లందు కోరం కనకయ్య గారు, ఎమ్మెల్యే కోతగూడెం పున్నమల్లి సంబశివరావు గారు, ఎమ్మెల్యే అశ్వరావుపేట్ గారి ఆదినారాయణ గారు, ఎమ్మెల్యే భద్రాచలం తెల్లం వెంకటరావు గారు, ఎమ్మెల్యే వైరా మాలోత్ రామదాస్ గారు, మేయర్ కోతగూడెం అండ్ ఇంకా మున్సిపాలిటీస్ కొత్తగా ఎలక్ట్ అయిన చైర్పర్సన్స్ అందరికీ నమస్కారం. నేను కొత్తగూడెం కలెక్టర్, కొత్తగా జాయిన్ అయ్యాను. సో ఇది సార్ ఆల్రెడీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద అనుదీప్ సార్ చెప్పడం జరిగింది శానిటేషన్ గురించి, ఇవి అన్ని ఆస్పెక్ట్స్ మీద. అలాగే సార్ ఇప్పుడు ఒక ప్రిపరేటరీ మీటింగ్ డే బిఫోర్ ఎస్టర్డే తీసుకోవడం జరిగింది అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద ఒక నోడల్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. శానిటేషన్ అప్పుడు మున్సిపల్ ఏరియాస్ లో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ కి బాధ్యత ఇవ్వడం జరిగింది. అలాగే GP గ్రామ పంచాయతీలో డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, ఇన్ ఫైల్ క్లియరెన్స్ ఇవి చూసుకోవడం డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ అండ్ ఇవి అన్ని అంశం మీద డిఫరెంట్ స్థాయి లెవెల్ ఆఫీసర్స్ కి వీ హ్యావ్ అలాటెడ్ ద రెస్పాన్సిబిలిటీ సార్. అలాగే సార్ ఇప్పుడు కొన్ని కామన్ స్లైడ్స్ ఉన్నాయి. శానిటేషన్ క్యాంపెయిన్ భాగంగా ప్రతి వార్డ్ లో, ప్రతి విలేజ్ లో, ప్రతి JPలో ఇది ఒక గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఐడెంటిఫై చేసి ఇది మనం రీక్లెయిమ్ చేస్తాము. అంతకుముందు భద్రాచలం ఏరియాలో సబ్ కలెక్టర్ గారు ఒక ఆల్రెడీ ఒక హెవీలీ ఒక గార్బేజ్ పాయింట్ ఐడెంటిఫై చేసి అక్కడ ప్లాంటేషన్ చేశారు. సో అలాగే ఇప్పుడు కూడా మనం ఒక అట్లీస్ట్ ప్రతి వార్డ్ లో 1 పాయింట్ ఐడెంటిఫై చేసి మనం ఇది ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ లో కంప్లీట్ చేస్తాము సార్. అలాగే సార్ ఇది కమ్యూనిటీ మొబిలైజేషన్ కూడా ఉంటుంది. ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ SSGs, యూత్ గ్రూప్స్, NGOs, NSS స్టూడెంట్స్ అండ్ వాలంటీర్స్ ని కూడా మనం ఈసారి మొబిలైజ్ చేస్తాము. ఫైల్ క్లియరెన్స్ డ్రైవ్ కింద ఇప్పుడు నిన్న ఒక ఆల్ ద సంబంధించి సెక్షన్ హెడ్స్ తో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ద్వారా ఒక రివ్యూ తీసుకోవడం జరిగింది. ఏమైనా ఫైల్స్ పెండింగ్ ఉంటే మోర్ దాన్ 30 డేస్, మెజారిటీ ఫైల్స్ 10 డేస్ లో డిస్పోజ్ చేయాలి. అలాగే సార్ ఇవి అన్ని అంశంకి మానిటరింగ్ చేయడం కోసం ఒక డాష్ బోర్డ్ కూడా మనం క్రియేట్ చేస్తాము. శానిటేషన్ యాక్టివిటీ అండ్ ఫైల్ డిస్పోజల్ మానిటర్ చేసి అండ్ అలాగే ఫీల్డ్ ఆఫీసర్స్ కి కూడా ఓరల్ గా అండ్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్. సో ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ సార్ ఏంటంటే ఈ 10 డేస్ లో ముఖ్యమైన ఫస్ట్ ఫేజ్ శానిటేషన్ అండ్ ఫైల్ క్లియరెన్స్ డ్రైవ్ లో విజువల్ శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి, యాక్టివ్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఉండాలి, ఫైల్ పెండెన్సీలో రిడక్షన్ అండ్ ఇవి అన్ని చేసే విధంగా మనం ముందుకి పోతాము సార్. ఇంకా డైరెక్ట్లీ సార్ నేను ఇప్పుడు అరైవ్ మీద ఆల్రెడీ ఖమ్మం జిల్లాలో బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే భద్రాద్రి కొత్తగూడెంలో కూడా 38 టోటల్ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. సో అంతకుముందు సార్ జనవరి నెలలో జితేష్ పాటిల్ సార్ ద్వారా ఒక డిస్ట్రిక్ట్ రవాణా శాఖ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తో అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ తో డిఫరెంట్ యాక్టివిటీస్ తీసుకోవడం జరిగింది. ఇది చెర్లా రోడ్ లో అండ్ పులి పాయింట్, ఇవి అన్ని యాక్టివిటీస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి, ఇది స్కూల్ స్టూడెంట్స్ కి కూడా ఇన్వాల్వ్ చేసి
ఈ సంబంధించి యాక్టివిటీస్ ప్లాన్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్. ఓకే సార్, అలాగే ఇప్పుడు థీమ్ 4 లో వెల్ఫేర్ ఉంటుంది. వెల్ఫేర్ మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం మేరకు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అండ్ స్కూల్స్ లో హాస్టల్స్ లో ఇప్పుడు అన్ని యాక్టివిటీస్ డిఎస్సిడిఓ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ తో కోఆర్డినేట్ చేసి మనం స్కూల్స్ లో మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాము. సో ముఖ్యమైన సార్ ఇది ఈ 99 days లో ఇది ఇంద్రమ్మ ఇండ్లు ఒక చాలా ఇంపార్టెంట్ అంశం ఉంది. సో స్టిల్ అన్గ్రౌండెడ్ హౌసెస్ కి ఇది గ్రౌండ్ చేయాలి. అండ్ ఎకానమిక్ సపోర్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఎస్జి గ్రూప్ ద్వారా లోన్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో ఇది వెళ్ళాలి ఇది లబ్ధిదారులకి. అలాగే మోటివేషన్ ఆఫ్ బెనిఫిషరీస్ కూడా మన సార్ the housing progress report is not included here. సార్ ఇది నా Khammam report is mentioned here. పీపీటీ సార్ ఐ లోడ్ పీపీటీ లోడ్ ఒక స్క్రీన్ లో ఒక ఖమ్మం ఒక స్క్రీన్ లో కొత్తగూడెం No, in this particular board, బుక్లో ఇవ్వలేదా పేజ్ మీరు నా దగ్గర ఉంది సార్. అది ఇంకో బుక్ సైడ్ ఉన్న బుక్ కాపీ అవుతుంది సార్. చూడండి చెప్పండి. సో టోటల్ భద్రాచలం ఇది కలెక్టర్ గారు ఆ రోజు సీఎం గారు చెప్పినట్లు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి హాస్టల్ కి రెస్పాన్సిబుల్ ఒక ఎంఆర్ఓ స్థాయి క్యాడర్ తగ్గకుండా అది ఇంజనీరింగ్ స్టాఫ్ లో గానీ రెవెన్యూలో గానీ పోలీస్ లో గానీ ఆల్ సెక్టార్స్ నుండి రెగ్యులర్ గా వీక్లీ వన్స్ అక్కడ పోయి లంచ్ చేయాలి అనేది సిస్టమ్ చెప్పారు. మస్ట్ అండ్ షుడర్ రెస్పాన్సిబిలిటీని ఫిక్స్ చేయాలి. ఆ ఫుడ్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఎక్కడన్నా చిన్న రిమార్క్ జరిగినా కూడా కన్సల్ట్ ఆఫీసర్ ఇది హెల్త్ రెస్పాన్సిబుల్. ఈ భాగంగా సార్ ఆల్రెడీ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ప్రతి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కి ఒక మండల్ అలాట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ డిఓ గారు వారి సొంత డిపార్ట్మెంట్ వర్క్ కాకుండా ఇది మండల్లో జరుగుతున్న గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు వెల్ఫేర్ హాస్టల్స్ మిడ్ డే మీల్ కానీ ఇది రెసిడెన్షియల్ హాస్టల్స్ లో ఇన్స్టిట్యూషన్స్ లో ఫుడ్ సంబంధించి భద్రత కానీ వాళ్ళు చూస్తారు సార్. అలాగే ప్రతి మండల స్థాయి ఆఫీసర్ ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎంపీఓ కానీ ఎంఈఓ కానీ ఎంఏఓ కానీ అందరికి 5-6 ఇన్స్టిట్యూషన్స్ సార్ అలాట్ చేయడం జరిగింది. అట్లీస్ట్ వీక్ లో ఒకసారి ఎక్కడ వెళ్ళాలి ఒక పర్సన్ ఒక హాస్టల్ మోర్ దాన్ వన్ సార్ టూ మీరు ఎక్కువ పెడితే కవర్ అవ్వదు. రెస్పాన్సిబుల్ ఉన్నారు కదా ఆఫీసర్స్. ఫిక్స్డ్ వన్ హాస్టల్ వన్ పర్సన్ అది ఎంఆర్ఓ ఎండి లెవెల్లో పెట్టండి. సార్ అలాగే సార్ ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు హౌస్ ఇది చూస్తే ప్రోగ్రెస్ రిపోర్ట్. సో టోటల్ శాంక్షన్ ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ లో అశ్వరాపేట్ కాన్స్టిట్యున్సీలో 4,494, అలాగే భద్రాచలంలో 2,967, కొత్తగూడెంలో 3,500, వినపాకలో 4,303, ఎల్లెందుల్లో 2,494 అండ్ వారాలో 773 ఉన్నాయి. సో టోటల్ శాంక్షన్ జిల్లా వారీగా ఇది 18,531. దీనిలో సార్ నాట్ స్టార్టెడ్ 2,363 డిఫరెంట్ రీజన్స్ వలన అండ్ స్టార్ట్ అయినలో మార్క్అవుట్ 15,575 కి ఇవ్వడం జరిగింది. బేస్మెంట్ స్థాయికి 4,736, వాలింగ్ లెవెల్ కి 3,603, స్లాబ్ లెవెల్ కి 5,259, కంప్లీటెడ్ 200 ఇది 66 ఉంది. మార్క్అవుట్ 84% సార్. సో ఈ ఫేజ్ లో సార్ మనం ఇక్కడ అట్లీస్ట్ వి విల్ ట్రై టు గ్రౌండింగ్ కంప్లీట్ చేస్తాము అండ్ కంప్లీషన్ స్టేజ్ లో కూడా. సో హియర్ వన్ థింగ్ బోత్ కలెక్టర్స్ ఏవైతే గ్రౌండ్ కాలేదో ఆ గ్రౌండ్ కాటిన వాటిని మన దగ్గర ఉన్న లిస్ట్ ప్రకారం ఆ లోకల్ ఒకసారి ఇందిరమ్మ కమిటీల ద్వారా గ్రౌండ్ కాని ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివిజన్ కో ఒక గ్రామ పంచాయతీకో ఒకటో రెండో గ్రౌండ్ కాలేదనుకోండి ఆ గ్రామ పంచాయతీలోనే ఆ నెక్స్ట్ సీరియల్ లో ఉన్న వాళ్ళకి వాటిని ఇమీడియట్లీ స్టార్ట్ చేయించండి. ఈ మంత్ ఎండింగ్ కి 99 days ప్రోగ్రామ్ లో అప్డేట్ ఉండాలి. ఆల్ ఇందిరమ్మ హౌజెస్ స్టార్ట్ కావాలి. సెకండ్ థింగ్ డిఫరెంట్ రీజన్స్ తో
1 lakh ఒకసారి క్రెడిట్ అయ్యి హోల్డ్ అయ్యి కొన్ని ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో 7, 8, 10 ఉన్నాయి. ఏదో వెహికల్ ఉందనో, పోయినసారి ఇందిరమ్మ ఇల్లు తీసుకున్నారనో, లేకుంటే వివిధ రీజన్స్ తో హోల్డ్ అయినట్లు ఉన్నాయి. అవి కలెక్టర్ల నుంచి ఎండీకి వచ్చినాయి అన్నిటిని క్లియర్ చేశాడు. ఇంకా కలెక్టర్ల దగ్గరగాను కింద హౌసింగ్ డిపార్ట్మెంట్ లో కొన్ని ఉన్నాయని చెప్తున్నారు. ఇఫ్ అటువంటి ఏమైనా ఉన్నా కూడా ఈ 1-2 days లో మీరు పంపిస్తే ఈ వీక్ డేస్ క్లియర్ చేసే ఫైల్స్ లో 1 lakh పేమెంట్ అయ్యి ఉన్నాయి వాటిని అన్నిటినీ క్లియర్ చేద్దాం. ఒక్క బిల్లు మినిమం పడ్డా ఇక దాని గురించి ఇక పోస్ట్ మార్టం చేసి చికాకు చేసే దానికంటే క్లియర్ చేశారు దాన్ని. సో ఇళ్లకు సంబంధించి కొద్ది మంచి నిర్ణయం చేశారు, ధన్యవాదాలు. ఎందువల్లంటే శాంక్షన్ అయితే అయినాయి కానీ అనేక రీజన్స్ తో ఆగిపోతా ఉన్నాయి. ప్రత్యేకించి మన కొద్దిగా డీవియేషన్స్ ఉన్న వాటిని, అంటే కొద్దిగా ఒక 10 ఇంచులు ఎక్కువ ఉన్న, లేకపోతే మధ్యలో పార్టీషన్ వాళ్ళ సౌలభ్యం కోసం కట్టుకున్న అటువంటి ఆపేస్తున్నారు మంత్రి గారు. అటువంటి ఒక ఇంట్లోనే 2 ఉంటారు అనుకోండి, సేమ్ సైజే వాళ్ళ సౌలభ్యం కోసం పెట్టుకున్నా. అట్లా మీరు అన్నట్టుగా మోటార్ సైకిల్ ఉన్నా ఇటువంటి అది క్లియర్ చేయాలి ఒకటి. రెండోది ఇది L3లో పాత ఎప్పుడో 20,000 ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారి కాలంలో 20,000 శాంక్షన్ అయింది. అలాగే తర్వాత 70,000, 1,00,000 ఇలా తక్కువ శాంక్షన్ అయిన ఇళ్ళు అప్పుడు పెంకుటి ఇళ్ళు అట్లుండేవి. అవి కూడా ఇప్పుడు ఆన్లైన్ లో పేర్లు చూసేస్తున్నారు. అటువంటి కొద్ది మీరు విచారణ చేపించి చేస్తే బాగుంటుంది అనేది లేకపోతే ఏమైందంటే వాడికి ఇల్లు ఇచ్చినట్టే గానీ అప్పుడు ఎప్పుడు దొరుకుతుంది, ఇల్లు లేవు. సిఆర్ గారు ఇల్లు లేవు, పెంకుటి ఇల్లు కూలిపోయి ఉంటే అది కొద్దిగా ఓకే. వన్ మోర్ థింగ్ కలెక్టర్ గారు, బోత్ కలెక్టర్స్, మీరు శాంక్షన్ ఇచ్చేటప్పుడే పర్ఫెక్ట్ గా ఇవ్వండి. మళ్ళీ ఒకసారి మీరు పేమెంట్ ఇచ్చిన తర్వాత నా 360 degrees లో ఇది కనపడింది అది కనపడింది అని మళ్ళీ అనకూడదు. ఒకసారి మనం శాంక్షన్ లెటర్ ఇచ్చిన తర్వాత దానికి స్ట్రిక్ ఆన్ అవ్వాలి. మళ్ళీ మీరు స్ట్రిక్ ఆన్ అవ్వకుండా ఒక పేమెంట్ ఇచ్చిన తర్వాత ఇది అది ముందు ఇచ్చేటప్పుడే మీరు ఏం చేశారు మన వాళ్ళు కింద, అట్లా రిపీట్ కావద్దు. భవిష్యత్తులో మనం ఏప్రిల్ 2nd ఇన్స్టాల్మెంట్ ఇస్తున్నాం, అప్పుడన్నా కూడా లేకుండా చేయండి. మీన్ వైల్ ఈ మార్చి ఎండింగ్ లోపల అన్ని గ్రౌండ్ అవ్వాలి. రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే మీది, ఫర్ ఎగ్జాంపుల్ భద్రాద్రిలో 84-88% అయింది అంటున్నారు. రిమైనింగ్ బిల్స్ కూడా ఎందుకు హోల్డ్ అయింది, ఎందుకు కావట్లేదు చూడండి ఒకసారి. చెప్పండి సార్. మంత్రి గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారిని కూడా మా సీనియర్ హౌసింగ్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ ఏం చేస్తా అంటే, గతంలో వెంకటరావు గారు వచ్చినప్పుడు కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కానీ ఈ మధ్యవర్తులే సగం ఆ బెనిఫిషియరీ పేరు చెప్పుకొని 2,000, 3,000 ఆ ఇల్లు శాంక్షన్ చేసి ఒక 2-3,000 అసలు ఆ శాంక్షన్ అయింది ఆడికి తెలియదు, ఆ 2-3,000 తీసుకున్నది కూడా ఆడికి తెలియకుండా అయిపోయింది. ఇప్పుడు ఆధార్ కార్డు కొట్టగానే ఆ 2-3,000 తీసుకున్నట్టు లేదా ఒక 5 సంచుల సిమెంట్ తీసుకున్నట్టు అనేటువంటి చిన్న కారణాల వల్ల పల్లెటూరులో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. నా పర్సనల్ గా నేను చూసింది, నేను లోకల్ బాడీస్ కి గీత వరకు వచ్చినా కాబట్టి నాకు అబ్జర్వేషన్ లో వచ్చింది ఏంటంటే, ఈ 2-3,000 లేదా 2-3 సంచుల సిమెంట్ తీసుకున్న పేదవాడు ఆ రోజు పేదవాడే, మొన్న పేదవాడే, ఈ రోజు కూడా పేదవాడే. కానీ చూపిస్తున్న లెక్క ప్రకారం అయితే ఆయనకి ఇల్లు ఉన్నట్టు, ఇందిరమ్మ బిల్లు వచ్చినట్టు చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం లబ్ధాలను ఎంపిక చేస్తున్నప్పుడు కొంత మీరు మొన్ననే అన్నారు కేబినెట్ లో కూడా, దీన్ని కూడా ఎక్స్క్యూజ్ చేస్తామని. దీనికి ఒక త్వరితగతిన మీరు కొంతగా లైనింగ్ ఇచ్చేస్తే ఇంకొంత ఫాస్ట్ గా పేదోళ్ళకి, జనరల్ గా అందరి అభిప్రాయం అంతా కూడా ఎక్కడ మనం మొక్కలు చూసి ఇవ్వటమే కాబట్టి పేదోళ్ళకి ఇవ్వాలని ఒక సంకల్పంతో ఇస్తా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ ఆర్థిక పరిస్థితులు కూడా ఎవరు ఊహించలే. నేను ప్రభుత్వంలోనే ఉన్నా, ఒక మంత్రిగా ఉన్నా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా. అసలు ఎందులో బిల్లులు వస్తాయా చిట్టు కాగితాలు అన్నట్టు అందరూ కూడా ముక్కు మీద ఏలేసుకున్నారు. నా వర్షం ఏంటంటే, ఆ పేదోన్ని మనం ఐడెంటిఫై చేసినాం. ఆ ఐడెంటిఫై చేసిన గ్రామ స్థాయికి
సర్పంచుల వ్యవస్థ వచ్చింది, మున్సిపాలిటీలో వార్డు మెంబర్ల వ్యవస్థ వచ్చింది, చైర్మన్ వ్యవస్థ వచ్చింది. కొంత మీరు అనుకున్న రైలు త్వరితగతిగా ఏమైనా ఒక లైనింగ్ తీసుకుంటే నిజంగా కూడా ఆ వాడి మిగిలిపోయాడు, మీద అందరూ కట్టుకున్నారు. కొంత ఆర్థిక స్థితిగతులు ఉన్నాడు, కట్టుకున్నాడు, ఆ పేదోడు మిగిలిపోయాడు. కాబట్టి మీరు దాన్ని కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయాల్సిందే నా తరపు పెట్టి విన్నపం. ఇప్పుడు శ్రీహరి గారు మంత్రి గారు చెప్పినట్టుగా అటువంటి ప్రాబ్లం చాలా ఉన్నాయి. అంత మధ్య దళారీలు మింగేసి అటువంటి సరే అది క్లియర్ చేస్తే సంతోషం. రెండోది ఏంటంటే లబ్ధిదారుల ఎంపిక సంబంధించి సిస్టమ్ బాగానే ఉంది. L1 ఈ L1లో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళల్లో 100 ఉంటాయి, ఆ గ్రామంలో శాంక్షన్ 10 ఉంటాయి. దానికి సంబంధించి ఎవరి విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ప్రకారంగా జరుగుతున్నాయని ఒక ఆరోపణలు ఉన్నాయి. దాన్ని అవాయిడ్ చేయటం కోసం ఆ ఉన్న L1లో ఉన్నటువంటి వాళ్ళలోనే ఒక సపోజ్ ఒక గ్రామం 10 అయితే లాటరీ సిస్టమ్ ద్వారా అయితే there would be transparency. అది why don't you think of that drawing the lottery? చూస్తే అప్పుడు అది ఈ గోళ ఏమి ఉండదు. వాళ్ళ ఆ ఎమ్మెల్యే ఇచ్చుకున్నాడు, ఈ ఎమ్మెల్యే ఇచ్చుకున్నాడు, లేకపోతే కొద్దిగా మంచి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాము. అంతే, ఆల్రెడీ ఉన్నాయి, రిస్టోర్ చేసి L1లో ఉంటాయి. అప్పుడు ప్రాబ్లం రాదు మనకి. ఖమ్మం హౌసింగ్ ప్రోగ్రెస్ సార్, ఇది మొన్న దాంట్లో కూడా సార్ మీరు ఒక పని చేయండి, కలెక్టర్ ఎంటైర్ కంప్లీట్ చేయండి ఫాస్ట్ సార్. తక్కువ టైం తీసుకోండి. ఇంకో కలెక్టర్ గారు మొత్తం చెప్పండి, ఇద్దరు విడివిడిగా లేదా రెండు ఒక కలెక్టర్ గారని ప్రజెంట్ చేయండి. I don't know. పూర్తి చేయండి, మీరే పూర్తి చేయండి. సార్ ఇది మనము మొన్న మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది సార్. హౌసింగ్ సెక్రటరీ మనం యాక్చువల్లీ ఖమ్మం డిస్ట్రిక్ట్ వీఆర్ యాక్చువల్లీ వెరీ మనం హౌసింగ్ మంత్రి గారి ఆధ్వర్యంలో సార్ 10,000 ఇండ్లు కూడా మనం ఇప్పుడు కంప్లీట్ చేసుకునే దశగా వెళ్ళినాం సార్. మనం 10,000 హౌసెస్ అవుట్ ఆఫ్ 14,000. సో ప్రోగ్రెస్ చాలా మంచిగా అయింది సార్. ఇది ఇంకా మీ ఆదేశాల మేరకు కొంచెం పుష్ చేసి ఈ ప్రోగ్రామ్ లోనే 10,000 ఇండ్లు కూడా గృహ ప్రవేశాలు చేసే దిశగా మేము కార్యాచరణ చేస్తాం సార్. నెక్స్ట్ సో దీంట్లో మనం కాన్స్టిట్యున్సీ వారిగా చూసుకుంటే సార్ ఓవరాల్ 88% మార్కౌట్ చేశాం సార్. దాదాపు ఒక 1000 ఇండ్లు కంప్లీట్ అయినాయి, ఇంకొక 9,300 ఇండ్లు స్లాబ్ కంప్లీట్ అయినాయి సార్. సో హార్డ్లీ ఒక 2 to 3 వీక్స్ టైంలో మనం ఈ 1000 ప్లస్ 9,300 సార్ దాదాపు 10,300 ఇండ్లు ఖమ్మం జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో మనం కంప్లీట్ చేసుకున్న దిశగా కార్యాచరణ చేస్తున్నాం సార్. దాంతో పాటు 2,000 మనకి నాట్ స్టార్టెడ్ ఉన్నాయి సార్. ఎస్పెషల్లీ ఖమ్మం నియోజకవర్గంలో 1000 అట్లా ఉన్నాయి సార్. ఇక్కడ అర్బన్ ఏరియా కాబట్టి ఈ అర్బన్ కి సంబంధించిన దాంట్లో కూడా ఎస్పెషల్లీ అర్బన్ లలోనే ఎక్కువ ఉన్నాయి. పాలేరులో ఎన్ని పెండింగ్ ఉన్నాయి? 230. చూడండి ఒకసారి. 12 కొడుతున్నాయి తెలిసి. అన్ని కూడా ఎందుకు ఉన్నాయి అనేది ఈ 2-3 రోజుల్లో డ్రైవ్ చేయండి. స్పెషల్ గా అర్బన్ లో కూడా అవుట్ సైడ్స్ ఉన్న వాళ్ళకి ఇమీడియట్లీ గా ఆ మంత్రి గారినో అక్కడ ఎమ్మెల్యేనో ఎవరినో ఆ ఇంద్రమ్మ కమిటీలో లిస్ట్ తెప్పించేసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 31st మార్చి లోపు ఈ స్కీమ్ లోపు మీకు ఇక్కడ నిల్లు రావాలి. కన్స్ట్రక్షన్ అనేది ప్రతిదీ స్టార్ట్ కావాలి. బోత్ కలెక్టర్స్ విల్ టేక్ అప్ డ్రైవ్ సార్ చేసి వాళ్ళతో కూడా మాట్లాడి ఒకవేళ కొంతమంది మేము కట్టుకోమని శాంక్షన్ ఇచ్చిన తర్వాత ఎవరైనా డ్రాప్ అవుతుందంటే వాళ్ళు కాన్సెంట్ లెటర్ తీసుకొని సెకండ్ దానికి అదే కాన్సెంట్ లెటర్ తీసుకోండి. కాన్సెంట్ లెటర్ నెక్స్ట్ వచ్చేటప్పుడు సెకండ్ ఫేజ్ లో థర్డ్ ఫేజ్ లో వచ్చినప్పుడు మళ్ళీ కావాలంటే ఇద్దాం. రైట్ విల్ కంప్లీట్ యాజ్ పర్ యువర్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ సో ఇది వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్ సార్. మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఈ ఒక అధికారిని స్పెసిఫిక్ గా ఇన్స్టిట్యూషన్ 1 ఆఫీసర్ 1 ఇన్స్టిట్యూషన్ గా చేసి we will take up that plan sir. చేసి కంప్లీట్ చేసి వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ పర్యవేక్షణ వాటి క్లీనింగ్ కూడా ఈ 6th నుంచి 15th దో వెల్ఫేర్ స్కీమ్ మనకి ఏప్రిల్లో మొదలవుతున్నప్పటికీ ఈ శానిటేషన్ లో భాగంగానే 6 నుంచి 15 బోత్ డిస్ట్రిక్ట్స్ లో కూడా we will take up క్లీనింగ్. ఆ స్క్రాప్ ఓల్డ్ మెటీరియల్ నుండి చాలా ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నాయి సార్. అవి ఒక కమిటీ వేసేసి ఒక ప్రొసీడింగ్ అక్కడ కమిటీ రెజల్యూషన్ తో అవన్నీ డిస్కార్డ్ చేసి డిస్పోజ్ చేసే దిశగా ఆ ఫర్నిచర్ ఓల్డ్ ఫర్నిచర్ పాడుబడ్డ టేబుల్స్ చైర్స్ అవన్నీ కూడా డిస్పోజ్ చేస్తాం సార్. నెక్స్ట్ సార్ ఇది థీమ్ 5 సార్. మనకి చైల్డ్ సేఫ్టీ ప్రొటెక్షన్ అండ్ నో టు డ్రగ్స్. ఇది పోలీస్ వారి ఆధ్వర్యంలో ఎలాంగ్ విత్ DWO అండ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వారి సహకారంతో ఈ కార్యక్రమం April 27 to May 2 ఇది టేకప్ చేయడం జరుగుతుంది సార్.
నెక్స్ట్ దీంట్లో భాగంగా 6 days షెడ్యూల్ ఇచ్చారు సార్. ఫస్ట్ది మన చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్, అంటే అనాథ పిల్లలు కానివ్వండి, లేదంటే వివిధ కారణాలతో మన చైల్డ్ కేర్ ఏమన్నా అబాండన్ చేసిన పిల్లలు కానివ్వండి, పుట్టిన బిడ్డ అక్కడక్కడ హాస్పిటల్లో కానీ బస్ స్టాండ్ లో అట్లా అబాండన్డ్ చిల్డ్రన్ ఎవరైతే మన చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ కిట్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా 27th April రోజు ఫస్ట్ డే టేకప్ చేయడం జరుగుతుంది సార్. 28th April లో టీనేజ్ ప్రెగ్నెన్సీ మరియు ఇలోప్మెంట్ కేసెస్, సైబర్ క్రైమ్ దాని మీద అవగాహన పోలీస్ ఆధ్వర్యంలో 28th April రోజు ఆ రోజు టేకప్ చేయడం జరుగుతుంది సార్. అలాగే 29th ఈ సైబర్ క్రైమ్ ఎస్పెషల్లీ లోన్స్, అదేవిధంగా గ్యాంబ్లింగ్ అట్లా ఫోన్ మాధ్యమం ద్వారా, ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా ఈ చేస్తున్నటువంటి క్రైమ్స్ అవేర్నెస్ మీద 29th April. 30th రోజు ఇంకా మన పిల్లలు ఎక్కడైతే అన్సపోర్టెడ్ చిల్డ్రన్, అబాండెడ్ చిల్డ్రన్, ఇటుక బట్టీల దగ్గర ఎక్కడైనా కానీ అనాథ పిల్లలు ఈ లేబర్ మన కన్స్ట్రక్షన్ సైట్ లో అట్లా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ద్వారా సర్వే చేసి వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ కల్పించే దిశగా 30th April రోజు ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ టేకప్ చేస్తున్నాం సార్. ఫస్ట్ మే బాల్ భరోసా, వాళ్ళ అసెస్మెంట్, మెడికల్ అసెస్మెంట్, పిల్లలకి ఏమైనా కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటికి హెల్త్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. అదే విధంగా మనము క్యారా ద్వారా అడాప్షన్ కి చిల్డ్రన్ ని పెడతా ఉన్నాం. ఎవరైనా అబాండెడ్ చిల్డ్రన్ ఉంటే వారిని లీగల్ పద్ధతిలో అడాప్షన్ ప్రాసెస్ మనకి ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ ఉన్నది. సో ఎవరైనా కానీ అట్లా ఉంటే అడాప్షన్ పెడితే ఆ అడాప్షన్ వేరే కంట్రీస్ కానీ మన కంట్రీస్ లో పిల్లలు లేని వారు వాళ్ళని దత్తత తీసుకునే లీగల్ అడాప్షన్ ప్రాసెస్ మనం చేపడతా ఉన్నాం. దాని మీద కూడా అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నాం సార్. ఇన్ఫాక్ట్ సార్ ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఏంటంటే చాలా డిమాండ్ ఉంది సార్ మనకి. ఇవాళ ఒక కపుల్, పిల్లలు లేని కపుల్ సార్, ఈ విషయంలో మనకంటే వాళ్ళకి అవగాహన ఎక్కువ ఉంది సార్. ప్రతిగా ఇతర ఊరు కోసం ప్రయత్నం చేస్తే 7 to 8 months వెయిటింగ్, అది కూడా లక్కీగా నంబరింగ్ వస్తే అంత ఉంది. కాబట్టి మనం దానికి కొంత అవేర్నెస్ తీసుకొస్తే ఇంకొంచెం బెటర్ ఉంటుంది. పోతే దీనిలో కొంత రిస్క్ ఉంటుంది, చెప్తాను. చూసారు. సో వాళ్ళు చేసి అడాప్షన్ చేసే దిశగా అది కూడా సెన్సిటైజేషన్ చేయడం జరుగుతుంది సార్. 2nd May రోజు డ్రగ్ అవేర్నెస్ మనకి విలేజెస్ లో, మన టౌన్స్ లలో ఈ మాదక ద్రవ్యాలు అనేవి పూర్తిగా నిషేధించే దిశగా ఒక అవేర్నెస్ డ్రైవ్ యూత్ కి ఎస్పెషల్ గా ఫోకస్ తో పోలీస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ డ్రగ్ అవేర్నెస్ ఎలాంగ్ విత్ మన స్కూల్స్ అండ్ మన అదర్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా 2nd May రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది సార్ ఇన్ బోత్ ద డిస్ట్రిక్ట్స్. నెక్స్ట్ థీమ్ నెంబర్ 6 సార్, ఇది మన ఫార్మర్స్, అగ్రికల్చర్, వ్యవసాయం, రైతులు ఫోకస్ గా చేస్తూ ఈ థీమ్ May 4 నుంచి May 9 6 రోజుల కార్యక్రమం ఉంటుంది సార్. నోడల్ గా అగ్రికల్చర్ ఉన్నప్పటికీ సపోర్టివ్ గా రెవెన్యూ, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ పనిచేస్తాయి సార్. దీంట్లో భాగంగా నెక్స్ట్ ఇది మన ఇప్పటి వరకు మనం చేసినటువంటి అచీవ్మెంట్స్. మన వ్యవసాయ రంగంలో మన జిల్లాలో క్రాప్ లోన్ వేవర్ కింద మనము మా రుణమాఫీ కింద 912 కోట్లు, రైతు భరోసా కింద 1050 కోట్లు, రైతు బీమా కింద 137 కోట్లు, చనిపోయిన రైతులకి 106 కోట్లు, అదేవిధంగా మన ఈ గ్రాస్ ఫుడ్ గ్రెయిన్స్ కూడా 31 లక్షల మెట్రిక్ టన్నులు. ఇట్లా మన జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన ప్రగతి ఇది సార్. దీంట్లో భాగంగా ఫార్మర్ రిజిస్ట్రీలో కూడా సార్ 76% మనం కంప్లీట్ చేసుకున్నాం సార్. అదేవిధంగా అగ్రికల్చర్ విషయానికి వస్తే కూడా స్టేట్ లెవెల్లో మనకి ఎవ్రీ మంత్ ఇచ్చిన దాంట్లో కూడా ఖమ్మం జిల్లా టాప్ గా ఉంది సార్. అక్రాస్ ఆల్ పారామీటర్స్ వాళ్ళు చేసి క్రోడీకరించి ఎవ్రీ మంత్ ర్యాంకింగ్ ఇస్తారు సార్. అందులో వీఆర్ డూయింగ్ వెల్ సార్. అది కంటిన్యూ చేస్తూ వి విల్ పుష్ ఫార్వర్డ్స్. దీంట్లో భాగంగా యూరియా యాప్ కూడా మనం తీసుకురావడం జరిగింది. దాంట్లో 1,00,000 బ్యాగులు ఇప్పటి వరకు బుకింగ్ చేసుకున్నారు సార్ రైతులు. 94,214 మంది రైతులు ఈ యూరియా యాప్ ద్వారా బెనిఫిట్ పొందిండ్రు. తద్వారా వారికి ఈ లైన్స్ ఇవన్నీ లేకుండా స్లాట్ బుకింగ్ ద్వారా వారి చాలా సులువుగా వాళ్ళు బుక్ చేసుకునే దిశగా మనము చేస్తున్నాం సార్. 62 రైతు వేదికల్లో కూడా రైతు నేస్తం కార్యక్రమము పెద్ద ఎత్తున మనం చేపడతా ఉన్నాం సార్. నెక్స్ట్ సార్, ఇది ఈ వ్యవసాయ రంగంలో కూడా సార్ మనకి ఇంకా డే వైజ్ యాక్షన్ ప్లాన్ మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకా రావాల్సింది సార్. అంటే మే ఇది సో వచ్చిన దాని ప్రకారంగా మనము ఆ డే వైజ్ యాక్షన్ ప్లాన్ కూడా అగ్రికల్చర్ రైతు వేదికలు ఎట్లా చేపట్టాలా, ఏం చేపట్టాలా అనేది కూడా టేకప్ చేయడం జరుగుతుంది. మీకు కొంచెం టైం ఉంటుంది కాబట్టి మీకు ఇచ్చిన షెడ్యూల్ ఏదైతే ఈ టీంలు 1 to 10 ఉన్నాయో
ఫస్ట్ టీం నుంచి మీకు కొంత గ్యాప్ ఉంటుంది కాబట్టి మైన్యూట్ గా మళ్ళీ రిపోర్ట్ తీసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్ కమ్యూనికేట్ చేసుకోండి. మీకు వీక్ డేస్ 10 days ఒక్కొక్క దానికి మనం టైం ఇచ్చాం కదా, ఆ గ్యాప్ లో ఇన్ మైన్యూట్ గా టైం టు టైం దేని కింద స్లాట్ ప్రాపర్ బుక్ చేసుకొని ప్లానింగ్ కింద కమ్యూనికేట్ చేస్తే మోర్ రిజల్ట్ వస్తుంది మనకి. నోటెడ్ సార్. కొత్తగూడెం అగ్రికల్చర్ నుంచి సార్ అలాగే సార్ ఇక్కడ కొత్తగూడెంలో కూడా ఇప్పుడు క్రాప్ లోన్ పేపర్ చూస్తే 455.33 crores రిలీజ్ అయింది సార్ 63,614 రైతులకి. అలాగే రైతు భరోసా కూడా ఇప్పుడు 750.50 ఉంది. ఇప్పుడు చాలా ఏజెన్సీ ఇప్పుడు ఏరియాలు ఉన్నాయి. సో ఎప్పుడైనా ROFR ఫార్మర్స్ ఉంటే సో ఇలాంటివి సబ్స్టేషన్ కేసు ఏమైనా ఉంటే మనం ఇక్కడ క్లియర్ చేసి వారికి కూడా ఇప్పుడు రైతు భరోసా విల్ ప్రొవైడ్ టు దెమ్ సార్. ఈసారి కూడా రైతు బీమా కూడా ఇప్పుడు 70.93 అదే ప్రీమియం పేడ్ అయింది 18,688 ఫార్మర్స్ కి. అలాగే సార్ ఇప్పుడు జిల్లాలో ఇప్పుడు సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం క్రాప్ డైవర్సిఫికేషన్ కూడా ఇప్పుడు చేయాలి సార్. సో ఆన్ దాట్ సార్ వీ విల్ ప్రిపేర్ ఒక రిపోర్ట్ ఆల్సో స్టడీ చేసి ఏ మండల్లో ఇక్కడ పాసిబిలిటీ ఎక్కడ ఉంది. సో ఈ యాక్షన్ ప్లాన్ 99 days యాక్షన్ ప్లాన్ లో ఇది కూడా ఒక అంశం ఉంది సార్. అలాగే ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ 7.46 ఇది ఉంది. విలేజ్ లెవెల్ ఇది ప్రోగ్రామ్ వెన్ ఇట్ విల్ కండక్టెడ్ సార్. అప్పుడు మనం ఇది ఒక నివేదిక కూడా అప్పుడు పెడతాము ఈ ఆ పర్టికులర్ విలేజ్ లో ప్రొడక్షన్ ఎంత ఉంది, రైతు భరోసా ఎంత ఉంది, రైతు బీమా ఎంత ఉంది, ఎంత మందికి ఇప్పుడు డిఫరెంట్ స్కీమ్స్ లబ్ధిదారులు బెనిఫిషరీస్ ఎంత మంది ఉన్నారు. అలాగే మైక్రో ఇరిగేషన్ ఇప్పుడు కూడా సార్ చూస్తే 0.45 lakh acres ఇప్పుడు ఇరిగేషన్ ఫెసిలిటీ కూడా కింద ఉంది సార్. సో రైతు నేస్తం ఎట్లాగో ఇప్పుడు ప్రతి వెడ్నెస్డేకి నడుస్తున్నది డిఫరెంట్ రైతు వేదికస్ లో కూడా. సో యూరియా బుకింగ్ యాప్ లో ఆ రోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో సార్ ఒక ఇష్యూ కూడా ఇది వచ్చింది కి యూరియా బుకింగ్ యాప్ లో ఏమైనా ఇప్పుడు ఇష్యూస్ ఉంటే ఎట్లా ఇది రెక్టిఫై చేయాలి. ఇది కూడా సార్ మనం ఇక్కడ స్టడీ చేసి విత్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అండ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ తో మనం ముందుకు పోతాము సార్. నెక్స్ట్ సార్ విద్య, ఇది మే 11 నుంచి 16వ తారీఖు రోజు వరకు 6 రోజుల కార్యక్రమం మనం చేపడుతున్నాం సార్. 7th థీమ్ దీంట్లో భాగంగా సార్ యాక్చువల్ గా March 6th నుంచి అన్ని స్కూళ్లలో ఈ శానిటేషన్ డ్రైవ్ అనేది మనం ఏదైతే మాట్లాడుకున్నాము సార్ అది ముమ్మరంగా మొదలు పెడతా ఉన్నాం. దాంట్లో భాగంగా ఎక్కడైనా ఓల్డ్ ఫర్నిచర్ డిస్పోజ్ చేయాల్సినవి ఉంటే అవన్నీ అక్కడ ఒక కమిటీ రెజల్యూషన్ లాగా చేసి డిస్పోజ్ చేయమని ఆదేశాలు ఇచ్చినాం సార్. స్కూల్స్ అన్ని పరిశుభ్రంగా ఉండే విధంగా ఇన్ఫాక్ట్ మనం నెలవారీగా నెలకి సార్ మన జిల్లాలో 70 లక్షలు స్కూల్స్ కి ఇస్తున్నాం సార్ ఓన్లీ శానిటేషన్ కొరకు. సో స్కూల్స్ అన్ని కూడా నీట్ గా మెయింటైన్ చేసే దిశగా ఈ ఇంటెన్సివ్ డ్రైవ్ లో కూడా ఎక్కడైనా ఇంకా పెండింగ్ ఉంటే అవన్నీ టేకప్ చేయడం జరుగుతుంది సార్. దాంట్లో భాగంగా ఓల్డ్ కంప్యూటర్స్ కూడా పాత ఎప్పుడో కొన్ని CSR నిధుల కింద 10 సంవత్సరాల కింద వచ్చినవి అట్లా కానీ పాడైపోయినట్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వేస్ట్ స్క్రాప్ మెటీరియల్ అన్ని కూడా డిస్పోజ్ చేసేటట్టు కార్యాచరణ మనం చేపడుతున్నాం సార్. ఎక్కడైనా మైనర్ రిపేర్స్ ఇక్కడ బయటకు వచ్చిన వైర్లు స్విచ్లు ఏమైనా ఉంటే కూడా మైనర్ రిపేర్స్ కూడా ఈ కార్యక్రమంలోనే మనం చేపడతా ఉన్నాం సార్. అదేవిధంగా ఫైల్స్ పాత డాక్యుమెంట్స్ ఓల్డ్వి ఏమైనా ఉంటే అవి డిస్పోజ్ చేసేటట్టు కార్యాచరణ మనం చేపడతా ఉన్నాం సార్. అదేవిధంగా ఈ ఆఫీస్ ఇంప్లిమెంటేషన్ అన్ని డిపార్ట్మెంట్స్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ చేసే దిశగా మనం చెప్పినాం సార్. దాదాపు క్రమంలో మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఈ ఆఫీస్ ద్వారానే మనం ఫైల్ డిస్పోజల్ జరుగుతుంది సార్. ఇంకొక 10-15 డిపార్ట్మెంట్లు ఇంకా ఈ ఆఫీస్ కి రావాల్సింది. వాటికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఈ ఆఫీస్ చేసే దిశగా వారికి కూడా ఇన్స్ట్రక్షన్ అనేది ఇస్తా ఉన్నాం సార్. దీంట్లో భాగంగా ముఖ్యంగా ఖమ్మంలో ఒక టార్గెట్ మనం పెట్టుకుంది ఏంటంటే సార్ గవర్నమెంట్ స్కూల్ ఉన్న పిల్లలందరికీ కూడా ఈ ఫైల్ డిస్పోజల్ కార్యక్రమంలో భాగంగా బర్త్ సర్టిఫికెట్, కాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ ఇట్లా లేకుండా ఇంకా 15% మంది పిల్లలు ఉన్నారు సార్. ఈ డ్రైవ్ టేకప్ చేసి ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఎవ్రీ స్టూడెంట్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ ఖమ్మంకి ఈ సర్టిఫికెట్స్ మనం అందించే దిశగా ఈ డ్రైవ్ ఒక 2 months బ్యాక్ చేసి అరౌండ్ 50% ఉన్నదాన్ని మనం 85% తీసుకొచ్చాం సార్. ఇంకొక 15% కూడా చేసి 100% చిల్డ్రన్ కి ఆల్ సర్టిఫికెట్స్ ఫ్రమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చే దిశగా మనం ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం సార్.
సో దాంట్లో దిశగా కూడా సార్ డిస్ట్రిక్ట్ వైజ్ ర్యాంకింగ్ లో మన ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది సార్. ఖమ్మం జిల్లా ఇస్ నంబర్ 1 ఇన్ అటెండెన్స్ అన్ని కలుపుకొని చేస్తా ఉన్నాం సార్. దాంట్లో భాగంగా సో మన అటెండెన్స్, టీచర్ అటెండెన్స్, స్కూల్ అటెండెన్స్ లో కూడా వీఆర్ డూయింగ్ వెల్ సార్. అది కూడా 90% తీసుకెళ్లే దిశగా మనము ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. కొన్ని మండల్స్ లో ఇంకా కొంచెం పూర్ పర్ఫార్మింగ్ ఉన్నారు, అవి కూడా స్పెషల్ ఆఫీసర్ గా వేసి అక్కడ కూడా ఇంప్రూవ్ చేసే దిశగా మనము చేస్తా ఉన్నాం సార్. సో ఈ నెక్స్ట్ స్లైడ్, ఈ ఆఫీస్ సిస్టమ్ తో పాటు స్టాక్ రిజిస్టర్స్, ఫిజికల్ వెరిఫికేషన్ అన్ని కూడా చేస్తూ స్కూల్స్ ను నీట్ గా క్రమపద్ధతిలో, అదే విధంగా బయోమెట్రిక్ అందరూ కూడా ఫేషియల్ రికగ్నిషన్ సర్వీస్ యూజ్ చేసే దిశగా 100% యూజ్ చేసే దిశగా మనం స్కూల్స్ ని ఐడెంటిఫై చేస్తూ ఈ వారం రోజుల కార్యక్రమంలో చేస్తూ ఇంప్రూవ్ చేసే దిశగా మనం యాక్షన్ ప్లాన్ తయారు చేసాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సార్, ఎడ్యుకేషన్ మీద ఇది విద్యాశాఖ మీద నేను ఒక ఎక్సర్సైజ్ వర్కౌట్ చేశాను సార్. డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి ఇప్పుడు ప్రైమరీ స్కూల్స్ కొత్తగూడెంలో 796 ఉన్నాయి, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ 161, హై స్కూల్స్ 1101, కేజీబీబీ 14 సార్, గురుకులమ్స్ 26, అండ్ ఇది సోషల్ వెల్ఫేర్ 9, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ 10 సార్, ఇది బీసీ వెల్ఫేర్ 12 సార్. టోటల్ అన్ని కేటగిరీస్ కలిపి సార్ 1284 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సార్. సో ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ కింద సార్ ముఖ్యమైన ఇది ఫోకస్ ఉంది. అంతకు ముందు కూడా అమ్మ ఆదర్శ్ పాఠశాల కింద మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ లో ఇది వర్క్ టేకప్ చేయడం జరిగింది సార్. ఇక్కడ ఇప్పుడు స్టిల్ గ్యాప్ ఉంటే మనం ఈ 99 డేస్ లో చిన్న చిన్న రిపేర్స్ కానీ, మైనర్ రిపేర్స్ కానీ, ఎలక్ట్రిసిటీ, ఫ్లోరింగ్ కానీ, టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ ఇది మనం ఇప్పుడు సార్ తీసుకుంటున్నాము. అలాగే సార్ ముఖ్యమైన గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ లో ఇది అంటే టాయిలెట్ ఇది ఏమైనా గ్యాప్స్ ఉంటే ఇది కూడా ఎన్ఆర్జిఎస్ కింద లేక వేరే ఫండ్ కింద ఇక్కడ సిఎస్ఆర్ అవకాశం ఎక్కువ ఉంది. సో సిఎస్ఆర్ నుండి కూడా మనం ఇప్పుడు తీసుకోవచ్చు సార్. సో మిగతా ఆస్పెక్ట్స్ శానిటేషన్ కానీ, క్లీన్లీనెస్ కానీ, స్క్రాప్ రిమూవల్ కానీ ఇవి అన్ని మనం ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ కింద విత్ ద సపోర్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అలాగే కేవలం ఎడ్యుకేషన్ ఒక డిపార్ట్మెంట్ బాధ్యత కాదు. ఇప్పుడు సార్ మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక మండల్ లెవెల్ ఆఫీసర్ కూడా, ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ, ఎంపీఓ కానీ, దే విల్ ఆల్సో లుక్ ఆఫ్టర్ సార్ ఇది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద, ముఖ్యమైన మిడ్ డే మీల్ కానీ, ఇది ఫుడ్ కానీ. సో అన్ని సార్ ఆస్పెక్ట్స్ మీద మనం ఇప్పుడు టైం టు టైం ఈ 99 డేస్ లో వారంలో ఒకసారి రివ్యూ చేస్తాము. అండ్ క్వాంటిటేటివ్ తో సహా క్వాలిటేటివ్ అవుట్కమ్ విల్ బి షోన్ సార్. థ్యాంక్ యూ. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో గంగాలయంలో రోజు లైబ్రరీ పెట్టండి, ఓకే. యాడ్ చేసుకో. స్టేట్ లెవెల్ లో కూడా నేను చెప్తాను, యాడ్ చేస్తాను. ఓకే. మిస్ అయింది. రైట్. నెక్స్ట్ సార్ 8th థీమ్ సార్ యూత్ అండ్ స్పోర్ట్స్ యోజన మరియు క్రీడా సంబంధించి 18 మే నుంచి 23 మే వరకు కార్యక్రమం మనం చేపడతా ఉన్నాం సార్. దీంట్లో కూడా మనకి డే వారీగా షెడ్యూల్ ఇచ్చిండ్రు సార్. దాంట్లో భాగంగా డే 1 మ్యారథాన్ అండ్ ఫిజికల్ లిటరసీ, అంటే ఒక 2K మ్యారథాన్ మన స్టూడెంట్స్ ని, అదే విధంగా సమాజంలోని వివిధ వర్గాలను ఇన్వాల్వ్ చేస్తూ యోగా, మెడిటేషన్ అట్ మండల్ లెవెల్ మ్యారథాన్ కూడా ప్లాన్ చేయమని చెప్పడం జరిగింది సార్. ఇది కూడా ఒక మండల్ లెవెల్లో, అదేవిధంగా మన జిల్లా లెవెల్లో కూడా ఒకటి ఆర్గనైజ్ చేస్తాం సార్. తర్వాత డే 2 కెరియర్ అండ్ స్కిల్ డే. దీంట్లో అవేర్నెస్ సెషన్స్ నియోజకవర్గ స్థాయిలో ఏమేమి స్కిల్స్ మనం యూనివర్సిటీ కోర్సులు ఏమేమి ఉన్నాయి, ఏమేమి కెరియర్స్ యువతకి అవైలబుల్ ఉన్నాయి, అదే విధంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ వెళ్ళాలంటే, సివిల్ సర్వీసెస్ చేయాలంటే, లేదా గవర్నమెంట్ ఉద్యోగం పొందాలంటే, ప్రైవేట్ గా చేయాలంటే ఏమేమి ఉన్నాయి, ఒక కెరియర్ కౌన్సిలింగ్ సెషన్స్ కూడా డే 2 మనం ఏర్పాటు చేస్తున్నాం సార్. డే 3లో కంపెనీలతో మాట్లాడి జాబ్ మేళాస్ ఇవన్నీ డిస్ట్రిక్ట్ లెవెల్ చేస్తున్నాం సార్. అయితే ఇందులో గత మన కలెక్టర్ కాన్ఫరెన్స్ డిస్కస్ చేసినట్టు కొంచెం స్టాగర్డ్ గా చేయమని చెప్పడం జరిగింది సార్. వివిధ ఒకటే రోజు స్టేట్ మొత్తం పెడితే కంపెనీలు వెళ్ళలేవు కాబట్టి ఆ డిఫరెంట్ షెడ్యూల్ మరి జిల్లా వారీగా కమ్యూనికేట్ అయితే దాని ప్రకారంగా ఈ D2 అండ్ టాస్క్ మన జిల్లాలో ఉన్నటువంటి ఐటీ హబ్ ఇవన్నీ మనము సమన్వయం చేసుకుంటూ జాబ్ మేళా కూడా ఏర్పాటు చేస్తాం సార్. 4th రోజు రూరల్ స్పోర్ట్స్ డే. మన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు అవన్నీ కూడా మెయింటెనెన్స్, ఆ విధంగా మళ్ళీ అక్కడ పాడైపోయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటాయి మళ్ళీ రీప్లేస్ చేస్తూ జీపీ లెవెల్లో మంచి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే దిశగా 4th డే
టేకప్ చేయడం జరుగుతుంది సార్. స్పోర్ట్స్ పార్టిసిపేషన్, అదేవిధంగా ఆడవాళ్ళని ఈ స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్ చేస్తూ ఎస్పెషల్గా ఫోకస్ పెడుతూ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు సార్. దాని ప్రకారంగా గర్ల్స్ ఫోకస్డ్ కాంపిటీషన్స్, గేమ్స్ కూడా అటు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో మనం 4th డే కాంపిటీషన్స్ అనేది చేపట్టడానికి ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తాం సార్. 5th రోజు యూత్ ఫర్ సర్వీస్, దాంట్లో యువతని ఎస్పెషల్లీ ఈ శ్రమదానం కార్యక్రమంలో కమ్యూనిటీ సర్వీస్, మన చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ లో పిల్లలకి కానీ, అనాథాశ్రమము, ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో వారికి భోజనం కానీ, అటువంటి కమ్యూనిటీ సర్వీస్ యాక్టివిటీస్ లో కూడా డే 5 రోజు యువతని ఇన్వాల్వ్ చేస్తూ కార్యక్రమం చేపడతాం సార్. డే 6 చివరి రోజు యూత్ లీడర్షిప్ సమ్మిట్, యువతలో ఈ నాయకత్వ లక్షణాలు వాళ్ళని పెంపొందించే దిశగా యూత్ పార్లమెంటు, డిబేట్ కార్యక్రమాలు, ఎలక్యూషన్, పీపీటీ ప్రెజెంటేషన్, ఇవన్నీ కూడా 6th డే రోజు మనం ప్లాన్ చేస్తూ, తర్వాత క్యాష్ ఇన్సెంటివ్ మనం సీఎంస్ కప్ 2025 విన్నర్స్ కి ఏదైతే ఉందో సార్, వారికి క్యాష్ ఇన్సెంటివ్ కూడా 6th రోజు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం డే 6వ తారీఖు రోజు మనం ప్లాన్ చేస్తాం సార్. స్పోర్ట్స్ అండ్ దీంట్లో బ్యాగ్ తీసుకోండి. దీంట్లో మనకు స్పెషల్ గా ఈసారి చాలా క్లారిటీగా ఇచ్చాం. అండ్ యూత్ సర్వీసెస్ లో కూడా ఈసారి మనమే సంవత్సరం మంది క్యాబినెట్ లో కలెక్టర్ మీటింగ్ కూడా చెప్పాం. ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ లో ఒక 2 acres ల్యాండ్ మనం ఐడెంటిఫై చేసి అదర్ కలెక్టర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. టీ స్టెప్స్ కానీ సర్టిఫికెట్స్ ద్వారా సంవత్సరంకి దాదాపు 5,000 మంది అమ్మాయిల్ని ట్రైన్డ్ చేసే కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. దాన్ని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయబోతా ఉన్నాం. ఇప్పటికి కూడా వీళ్ళందరికీ కూడా ఈ టీ స్టెప్స్ కానీ సర్టిఫికెట్స్ ద్వారా వాళ్ళకు ఈ స్కిల్స్ ని నేర్పించి వాళ్ళు సొంతంగా నిలబడడానికి కూడా కొంత ఎంకరేజ్మెంట్ చేస్తున్న కార్యక్రమం దీన్ని యాడ్ చేసుకోండి. ఒకటి. రెండోది, ఈ స్పోర్ట్స్ సంబంధించినటువంటి మనం ఏదైతే మెసేజ్ పాస్ చేస్తా ఉన్న పిల్లలకు, వాళ్ళకు 2వ ఎడిషన్ లో మనం సీఎం కప్ లో దాదాపు 6 లక్షల మంది పిల్లల్ని ఇన్వాల్వ్మెంట్ చేసాము మనం. దాంట్లో విలేజ్ నుంచి మండల్ కాన్స్టిట్యున్సీ అండ్ డిస్ట్రిక్ట్, స్టేట్ ఆడిపించేటువంటి లిస్ట్ కూడా ఒకటి మీకు పంపిస్తాం. దాన్ని కూడా అంటే ఎంకరేజ్మెంట్ గా ఉంటది. ఇక్కడ ఆడితే గ్రౌండ్ లెవెల్లో ఆడితే ఈ ఆటని మనకు స్టేట్ అండ్ నేషనల్ లెవెల్లో తీసుకోవడానికి ప్రభుత్వం కార్యక్రమం తీసుకున్నదని కూడా మెసేజ్ పోతే వాళ్ళకు కొంత ఐడియాలజీ చేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది, ఈ పర్సంటేజ్ కూడా పెంచుతా ఉన్నాం రిజర్వేషన్ ప్రక్రియ. దాంట్లో పాటు ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ పట్ల ఇంట్రెస్ట్ గా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకి సంబంధించినటువంటి పర్సంటేజ్ కూడా పెంచుదామనే ఆలోచనలో ఉన్నారు. ఎప్పటివరకైతే పిల్లలు కానీ ఇది చేస్తే నాకు హెల్త్ ఇష్యూస్ ఒకటి కాకుండా, నేను గ్రౌండ్స్ పోవడం ఒకటి కాకుండా, ఏదైతే గవర్నమెంట్ స్లోగన్ ఉందో మాకు వదలండి, మైదానాలకు చేరండి, ఈ స్లోగన్స్ తో పాటు దీంట్లో నాకు ఫ్యూచర్ కనిపిస్తుంది అనేటువంటి ఫీలింగ్ పిల్లోడికి రావాలా. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానివ్వండి, లేదా ఇతరత్ర అన్ని కూడా మేము ఒక స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో అన్ని కూడా మీకు తొందరలోనే అందరు కలెక్టర్ల ద్వారా మీటింగ్ కాన్ఫరెన్స్ చేసి కార్యక్రమం తీసుకుంటున్నాం. పిల్లలకి తెలియాలి మనం చేయడం వల్ల భవిష్యత్తులో ఇది నాకు ఉపయోగపడుతుంది, ఎక్కడో ఒక ఇది ఒక సంథింగ్ పర్సంటేజ్ పెంచడానికి పనికి వస్తుంది అనేటువంటి ఫీలింగ్ తీసుకొచ్చే విధంగా ఆ విషయాన్ని కూడా మీకు పంపిస్తాం. నేను అది కూడా చెప్పాను, నేనే మా ఎండి గారికి మీకు కమ్యూనికేట్ చేస్తాం. దాంట్లో ఇది కూడా యాడ్ చేసి నాట్ ఓన్లీ జాబ్ మేలర్స్ కానివ్వండి, లేకుంటే ఇవన్నీ కూడా దీంతో పాటు మనం చేస్తున్నటువంటి యూత్ సర్వీసెస్ లో తీసుకున్న నిర్ణయాలు, స్పోర్ట్స్ లో తీసుకుంటున్న నిర్ణయాలను కూడా మీకు పంపిస్తాం. అవి కూడా దాంట్లో యాడ్ చేసి కంపల్సరీ ఈ సీఎం గారి ఏదైతే ఇది ఉందో దాని ఓతులు కూడా చేపించాల్సిన అవసరం ఉంది. దాంట్లో యాడ్ చేస్తాం. ఈ స్పోర్ట్స్ సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి. కానీ దీనికి సంబంధించి ఒక కరికులం, ఒక సిస్టంలో తీసుకుని వస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే నేను కూడా కొద్దిగా ఈ మధ్య స్పోర్ట్స్ యాక్టివిటీస్కి పిలుస్తున్నప్పుడు పెడతా ఉన్నాను. మెయిన్ స్కూల్స్లో కంపల్సరీ ఉండాలి. మీరు ఎన్ని చేసినా కూడా స్కూల్స్లో ఆ పీరియడ్స్ నడుస్తున్నాయా లేదా స్పోర్ట్స్ సంబంధించి, దానికి సంబంధించిన గ్రౌండ్స్ ఒకవేళ గ్రౌండ్ లేవు అనుకోండి, బయట గ్రౌండ్స్ అన్నా వాళ్ళకి అటాచ్ చేయించి ఖచ్చితంగా వారంలో ఒక రోజు 2 రోజులు స్కూల్స్ ని బయటకన్నా తీసుకెళ్ళాలి. అక్కడ మాత్రం రోజుకు ఒక పీరియడ్ ఉండాలి. ఒకటి. రెండోది, అందరినీ అన్ని స్కూల్స్ ని కూడా ఇప్పుడు మీరు ర్యాండమ్ గా జరుపుతున్నారు ఆ అవేర్నెస్ కోసం. అన్ని స్కూల్స్ లో ఉన్న పిల్లల్ని కానీ యూత్ ని కానీ వాళ్ళని ఆయా ఊళ్ళల్లో ఉన్నటువంటి
గ్రౌండ్స్ కి వారంలో ప్రతి స్కూల్ కూడా పార్టిసిపేట్ అవ్వాలి. అది ఒక కరికులం లాగా చేస్తే బాగుంటుంది అనేది ఒకటి. తర్వాత ఎల్డర్స్ కి మన వాకింగ్ ట్రాక్స్, అలాగే ఎక్కడ వీలుంటే అక్కడ ఓపెన్ జిమ్స్, రన్నింగ్ ట్రాక్స్, అంటే వీలుంటే అంటే దానికి కూడా సిస్టమ్ వీలున్న చోట ఏంటంటే ఎవరు చూడాలంటే వాళ్ళు పెడుతున్నారు. అట్లా కాకుండా మీరు ఒక యూనిఫామ్ సిస్టమ్ లాగా టేకప్ చేస్తే ఆ అవేర్నెస్ స్కూల్ నుంచి బజార్ వరకు, బజార్ నుంచి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అది క్రియేట్ చేస్తేనే మనకి హెల్తీ సొసైటీగా, అట్లనే కాంపిటేటివ్ సొసైటీగా తయారవటానికి వీలుంటుంది అనేది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. దీనికోసమే మీరు అన్నట్టు ఈసారి మేము కరికులం ఏర్పాటు చేయమని చెప్పారు. ఆల్రెడీ అది ఏర్పాటు చేసాం. మస్ట్గా మ్యాండేటరీగా చేస్తా ఉన్నాం. కంపల్సరీ స్కూల్ టు స్కూల్ అండ్ మండల్ టు మండల్, జిల్లా టు జిల్లా చేస్తే తప్ప ఫ్యూచర్ లో మళ్ళీ ముందుకు పోవడానికి అవకాశం ఇవ్వడానికి కూడా ఆ కాంపిటీషన్ మ్యాండేటరీ చేసాం. 100% దానికి సంబంధించి ఇప్పటివరకైతే మన దగ్గర డాటా లేదు. స్పోర్ట్స్ లో మనం చూసాం, మనం ఇప్పటిదాకా ఎన్ని గ్రౌండ్స్ ఉన్నాయి, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయగలుగుతాం, బడ్జెట్ అలొకేషన్ చేస్తాం కూడా మనకు డాటా లేని పరిస్థితి మనం చూసాం. ఈసారి నేను కూడా అత్యధికంగా నేను స్పోర్ట్స్ చెప్పడం ఒకటి కాకుండా ఈడ ఆడినటువంటి ఫస్ట్ 1, 2, 3 జట్లను ఇంటర్నేషనల్ ఆడుతున్నటువంటి హాకీ ఇంటర్నేషనల్ గేమ్స్ లో సెలెక్షన్ కూడా చేయబోతా ఉన్నాం. మొత్తం ప్రపంచంలో 2 దేశాలు మాత్రం నడుస్తా ఉంది. ఒకటి చిల్లీ అని, ఒకటి మన దగ్గర. అది కూడా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో గచ్చిబౌలిలో నిర్వహిస్తాం. అంటే ఇప్పుడు కొంత దీనికి స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఎన్నో విషయాల పట్ల కొంత అవగాహనగా జట్టు మన ముఖ్యమంత్రి గారు కూడా స్పోర్ట్స్ ఉన్నటువంటి ఆ క్రేజీ ఆయన ఉన్నటువంటి చేయాలని ఆలోచనతో ఎవరు ఊహించాలి. మొత్తం ప్రపంచ దేశాల్లో కానీ భారతదేశంలో కానీ ఏ రాష్ట్రంలో కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్ కి అత్యధిక నష్టం చేసేది ఆయన ఇంజూర్ అయినప్పుడు జనరల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏమైతుంది, బట్ మళ్ళా స్పోర్ట్స్ లో అంతే శక్తితో ఆడలేకపోతారు. అటువంటి ఇంజూర్ స్పోర్ట్స్ చిల్డ్రన్ కూడా, స్పోర్ట్స్ పర్సన్ కూడా ఇప్పుడు గచ్చిబౌలిలో కొన్ని కోట్ల రూపాయలతో కనీసం ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ చేయించి మళ్ళా గాయాన్ని నయం చేసి మళ్ళా గ్రౌండ్ లో దిగే విధంగా చాలా కార్యక్రమాలు చాలా డెవలప్మెంట్ డే చేస్తాము. మీరు ఇది కూడా ఖచ్చితంగా మ్యాండేట్ గా తీసుకొని డెఫినెట్ గా పోతాం. థ్యాంక్ యూ. ఇది అవుట్ ఆఫ్ ది కంటెస్ట్ కావచ్చు, కానీ మన శ్రీహరి గారు రంజీ ట్రోఫీ వరకు క్రికెట్ సో యాక్సిడెంట్ అయ్యి దాంతో కెరీర్ రంజీ వరకు వెళ్ళారు, రంజీ ట్రోఫీ. సో అందుకని ఆయన గురించి ఆయన చెప్పలేదు కాబట్టి నాకు తెలుసు కాబట్టి తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్, 9వ టీం కింద మహిళలు కేంద్రీకృతంగా మనము చేపడతాం సార్. మే 25 నుంచి మే 30 తారీఖు వరకు వారం రోజుల కార్యక్రమం. ఇందులో డిపార్ట్మెంట్స్ మనకి విమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తో పాటు సర్పు మరియు మెప్మా వారి సమన్వయంతో ఈ కార్యక్రమం 25th మే టు 30th మే ఈ ప్రోగ్రామ్ ఉంటుంది సార్. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ అని డే వారీగా షెడ్యూల్ ఇచ్చింది సార్. ఇందులో అన్ని రకాలుగా మనకి అటు అంగన్వాడీస్ లో న్యూట్రిషన్ పోషణ మిషన్ వారి అవేర్నెస్ కల్పిస్తూ, అదేవిధంగా బాలికలు, అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉమెన్, అదేవిధంగా పిల్లలు, అడాలసెంట్ గర్ల్స్, వీళ్ళందరూ కూడా మ్యాల్న్యూట్రిషన్ ఉన్న పిల్లలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేస్తూ వారికి బాలామృతంతో పాటు బాలామృతం ప్లస్ అందించే దిశగా మనం చేపడుతున్నాం సార్. శామ్ మ్యాన్ చిల్డ్రన్, ఎవరైతే అక్యూట్ మ్యాల్న్యూట్రిషన్ ఉన్న పిల్లల్ని ఐడెంటిఫై చేసి ఒక స్పెషల్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ చేస్తూ వాళ్ళందరినీ శామ్ మ్యాన్ నుంచి బయటపడే విధంగా మానిటరింగ్, గ్రోత్ మానిటరింగ్ కూడా టేకప్ చేస్తాం సార్. అదేవిధంగా జనరల్ బాడీ మీటింగ్స్ డిఓ లెవెల్లో, మండల్ లెవెల్లో, జిల్లా స్థాయిలో చేసి ఇంద్రా మహిళా శక్తి కింద మనం టేకప్ చేసిన ప్రోగ్రామ్స్ కూడా చేసినాం సార్. దీంట్లో భాగంగా మనకి సోలార్ 2 ఎస్ఎస్జీ గ్రూప్స్ కి 1 మెగావాట్ ఈచ్ మనం 2 కార్యక్రమాలు చేసినాం సార్. ఒకటి కల్లూరు దగ్గర, ఒకటి ఎరుపాలెం కంప్లీట్ రైజేషన్ వచ్చింది సార్. అది మన ప్రారంభోత్సవం కూడా ఎరుపాలెంది ఈ టైం లో పెట్టుకునే అవకాశం ఉంది సార్. అదేవిధంగా మే 26వ తారీఖు మన ఈ న్యూట్రిషన్ మిషన్ లో మనం కొత్తగా సంవత్సరానికి వచ్చిన డిసిషన్ తీసుకున్నాం.
ఈ మన మధ్యాహ్న భోజన పథకంలో హాస్టల్స్ కానీ గురుకులాల్లో కానీ ఎక్కడైతే ఈ చిల్డ్రన్స్ కి వీక్లీ ట్వైస్ చికెన్ అని వన్స్ మటన్ అని అవి ఆల్రెడీ ఫుడ్ పెడతా ఉన్నాయి కదా. దాంట్లో మా రాష్ట్రంలో గోదావరి కృష్ణ మధ్యలో ఉన్నటువంటి 26,000 చెరువులలో మనం 88 కోట్ల చేప పిల్లలు వదిలినాం. మనకు మన దగ్గరికి దాదాపు 7,000 మెట్రిక్ టన్నుల చేప ఉత్పత్తి వస్తా ఉంది. మేము ముఖ్యమంత్రి గారికి కోరం, క్యాబినెట్ కూడా యాక్సెప్ట్ చేసింది. మధ్యాహ్న భోజనంలో వీక్లీ ట్వైస్ కానీ వన్స్ కానీ చికెన్ రీప్లేస్ చేసి చేపల పూజ తెలిపేయాలి. తద్వారా 31% ఐసెట్ ఉన్నటువంటి చిన్నారులకు మనం ఐసెట్ తగ్గించడం అవుతాము. హెల్త్ ఇష్యూస్ కూడా చాలా బెటర్ గా ఉంటాయి. కంపేర్ చికెన్, మటన్, ఫిష్ లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అది కూడా మీకు తొందరలోనే రాబోతా ఉంది. ఖచ్చితంగా నాట్ ఓన్లీ పిల్లలకు ఒకటి కాకుండా ఈ పౌడర్ కూడా చేస్తా ఉన్నా. పౌడర్ ద్వారా నీళ్ళలో కానీ పాలు కానీ కలిపి తాగి విధానంగా తద్వారా నేనేగా ఒకటే పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి, అది కూడా ఆరోగ్యవంతమైనది ఇవ్వాలి. సేమ్ చెట్టు ఎన్నో ఆరోగ్యాలకు నిర్వహణమైనటువంటి చేపలు ఖచ్చితంగా మన దగ్గరనే ఏ మాదిరిగా అయితే మన తెలంగాణ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, మీరు ఎంచుకున్న ప్రభుత్వం సన్న బియ్యం ఒకప్పుడు వద్దన్నారు. సన్న బియ్యం పండించడానికి గిట్టుబాటు ధర ఇవ్వడం ఒకటి కాకుండా 500 బోనస్ ఇచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ ఇచ్చిన బోనస్ ద్వారా పండిన పంటను ఇతర రాష్ట్రాలకు ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు ఏదైతే సోనా మసూరు తింటున్నాడో ఈ రాష్ట్రంలో పండినటువంటి చేపలు ఆ ప్రతి పిల్లలని కూడా ఇవ్వాలనే కాన్సెప్ట్ తీసుకున్న దానికి ముఖ్యమంత్రి గారు ఆ క్యాబినెట్ యాక్సెప్ట్ చేసింది. నేను వాళ్ళందరూ కూడా నా డిపార్ట్మెంట్ కాబట్టి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది కూడా కంపల్సరీ మనం ఇన్వాల్వ్మెంట్ చేయాల్సి వస్తుంది. సార్ మే 26వ తారీఖు రోజు చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ తెలంగాణ క్యాంపెయిన్ కూడా చేస్తున్నాం సార్. దాని మీద కూడా స్పెషల్ ఐస్ మెటీరియల్ పంపిస్తున్నాం అని చెప్పేసి మన గౌరవ విమెన్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది సార్, సీతక్క మేడం. దానికి అనుగుణంగా క్యాంపెయిన్ ఎట్లయితే వస్తుందో ఆ క్యాంపెయిన్ మనం తీసుకొని పెద్ద ఎత్తున ఈ ఎస్పెషల్లీ ఐడెంటిఫై మండల్స్ దగ్గర బాగా ఎక్కువ ఉన్నటువంటి మండలాలు ఐడెంటిఫై చేసి ప్రోగ్రామ్ అనేది ఎలిజిబుల్ ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది చేపట్టడం జరుగుతుంది. దీంట్లో బాగా ఎస్ఎస్జి మొబిలైజేషన్ కూడా చేసి వాళ్ళ ద్వారా ఈ వీడియో మీటింగ్ లో జడ్జ్ చేస్తాం సార్. జడ్జ్ చేసి వాళ్ళకి అవగాహన కార్యక్రమం చేపడతాం. నెక్స్ట్ తర్వాత మే 27 విమెన్ సేఫ్టీ దిశగా మన పోలీస్ వాళ్ళ ఆధ్వర్యంలో సార్ ఈ షీటింగ్స్, అదేవిధంగా సైబర్ క్రైమ్స్, స్టాకింగ్, హెరాస్మెంట్ ఏదైతే ఉన్నాయో పోలీస్ వాళ్ళ హెల్ప్ తో ఆ రోజు ఈ ఇంటెన్సివ్ కార్యక్రమం కూడా చేపడతాం సార్. అదేవిధంగా మే 28 మన సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ కింద మన వృద్ధులకి మెయింటెనెన్స్ సీనియర్ సిటిజన్ కేసులు అవి కూడా మనకి ఆర్టీఓ మెయిన్ ఒరిజినల్ ట్రిబ్యునల్ ఉంటుంది. ఆర్టీఓ తర్వాత కలెక్టర్ కి అఫిలియేట్ ట్రిబ్యునల్ వస్తుంది. అట్లా చాలా వరకు కేసెస్ మనము హియరింగ్ చేస్తూ వాళ్ళకి న్యాయం చేస్తాం సార్. ఎక్కడైతే తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా రోడ్డు మీద పడేసినటువంటి పిల్లలు ఏమైనా అట్లా ఉంటే మన దృష్టికి వచ్చిన కేసెస్ కూడా చేసినాం సార్. కొన్ని గిఫ్ట్ డీల్స్ కూడా రద్దు పరిచే కార్యక్రమం మనం చేస్తున్నాం సార్. ఎక్కడైతే వాళ్ళు ఆస్తులు రాసిచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి నుంచి పంపించిన పరిస్థితి ఏదో అక్కడ గిఫ్ట్ డీల్ రద్దు కూడా చేసే అధికారం ఉంది. అది కూడా మనం జిల్లాలో చేస్తాం. సో అట్లా ఇంకా పెండింగ్ కేసెస్ ఏమైనా ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో చేసి ఆర్టీఓ టైం బౌండ్ గా అధ్యయనం చేసి కంప్లీట్ చేసి ఇంప్లిమెంటేషన్ పోలీస్ వాళ్ళ హెల్ప్ తో వాళ్ళ సీనియర్ సిటిజన్ కి జస్టిస్ చేసే దిశగా మనం మే 28 రోజు కూడా ఈ కార్యక్రమం చేస్తాం. నెక్స్ట్ మే 29 రోజు లోన్ మేళా మన వడ్డీ లేని రుణాలు కూడా మనం అందిస్తా ఉన్నాం సార్. ఆ ఇనాగ్రేషన్స్ ఏమన్నా ఆ లోన్ మేళా అన్ని కూడా మే 29 చేస్తాం. అదేవిధంగా కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన అంగన్వాడీస్, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్ ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కూడా బిల్డింగ్స్ కంప్లీట్ చేసే విధంగా మే 29 కంప్లీట్ పెట్టుకొని వెళ్తాం సార్. అదేవిధంగా మండల లెవెల్ లోన్ మేళా వడ్డీ లేని రుణాలు చెక్ డిస్ట్రిబ్యూషన్ ఎలిజిబుల్ వారికి అందిస్తాం. మే 30వ తారీఖు రోజు ట్రాన్స్జెండర్ ఎంపవర్మెంట్ సార్. దాంట్లో భాగంగా వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇవ్వడం కానివ్వండి, వారికి ఉపాధి కల్పించే దిశగా సోలార్ యూనిట్లు, అదేవిధంగా మన పెట్రోల్ పంప్స్ అందించడం, అట్లా ఈ కార్యక్రమం కూడా ట్రాన్స్జెండర్ కి ఫోకస్ గా మే 30వ రోజు ఈ కార్యక్రమం అనేది చేస్తాం. నెక్స్ట్ ఇది టీమ్ 9 సార్. ఇక్కడ కొత్తగూడెంలో సిడిపిఓ ఇక్కడ ఉన్నారు అంగన్వాడికి సంబంధించి మానిటర్ చేయడానికి. సో ఈ 99 యాక్షన్ ప్లాన్ సంబంధించిన ఇప్పుడు ప్రతి గ్రామంలో సర్పంచ్ మహిళా శక్తి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది, కంప్లీషన్ స్టేజ్ లో ఉంది. 99 డేస్ లో బై మే ఎండ్ ఇట్ విల్ బి కంప్లీటెడ్ సార్. అలాగే సార్ ఇప్పుడు బ్యూటీ గార్డెన్
చాలా అంగన్వాడీ సెంటర్స్ లో ఉన్నాయి రిట్రీట్ గార్డెన్స్, కానీ అన్ని అంగన్వాడీ సెంటర్స్ లో 99 days టేకప్ చేస్తాము. అలాగే డిస్ట్రిక్ట్ ప్లాన్ మినిస్టర్ సార్ గారు చెప్పినట్టు ఇది ఫిష్ రిప్లేస్మెంట్ విత్ చికెన్, ఇది కూడా మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ వర్కౌట్ చేస్తాము. అలాగే సార్ లాస్ట్ డిస్పోజల్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ కేసెస్, ఆర్డీఓ స్థాయిలో పెండింగ్ అయిన కేసెస్, కలెక్టర్ స్థాయిలో పెండింగ్ అయిన కేసెస్ మిషన్ మెట్రో సార్ ఈ 99 days టేకప్ చేస్తాము, డిస్పోజ్ చేస్తాము. లాస్ట్ థీమ్ ఇది పర్యావరణం ఎన్వైరన్మెంట్ మనం టేకప్ చేయడం జరుగుతుంది జూన్ 1 నుంచి జూన్ 12. ఇది అప్పుడు మన మాన్సూన్ కూడా వచ్చే సమయం కాబట్టి ఈ జూన్ 1 నుంచి జూన్ 12 తారీఖు 12 రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది. దీంట్లో భాగంగా పర్యావరణం కింద మన డిఎఫ్ఓ నోడల్ ఆఫీసర్ గా ఈ టీమ్ మనము తీసుకెళ్తాం. దీంట్లో ముఖ్యంగా జూన్ 1 నుంచి జూన్ 6 వరకు మనకి ఎన్ని అర్బన్ పార్ట్స్ ఏవైనా ఉన్నా దాంట్లో ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా కంప్లీట్ అయ్యాయంటే అవన్నీ ఇనాగ్రేషన్ కి పెట్టడం జరుగుతుంది సార్. అదేవిధంగా పిల్లలకి యూత్ కి మన వైల్డ్ లైఫ్ ఈవెంట్స్, మన టూరిజం ప్రమోట్ చేసే దిశగా ఈకో టూరిజం అటు పులిగుండాల మన దగ్గర ఇక్కడ ఖమ్మం వెలుమట్ల అర్బన్ పార్క్, నీలాద్రి అర్బన్ పార్క్. సో ఇక్కడికి పబ్లిక్ ని తీసుకొచ్చే దిశగా మనం ఆ క్యాంపెయిన్ ఒక సోషల్ మీడియాలో కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళకి ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్, జంతు సంరక్షణ ఎట్లా చేయాలి అనేది కూడా అవగాహన కార్యక్రమం చేస్తాం సార్. జూన్ 5 వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే రోజు ఫ్లెడ్జ్ టేకింగ్, అదేవిధంగా యువత ద్వారా ఆల్టర్నేటివ్ మనం సస్టైనబుల్ ప్రొడక్ట్స్ పర్యావరణానికి హాని కలిగించేవి వాడకుండా ఎట్లా మనం ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ ఏంటి కూడా వాళ్ళకి చేస్తాం సార్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఎక్కడైతే ఉన్నాయో మనం ఒక మెగా డ్రైవ్ చేసి ఆల్టర్నేటివ్ జ్యూస్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్ వాడే దిశగా చేస్తాం. అదేవిధంగా ఎస్ఎస్జీ ఉన్నాయి కూడా ప్రమోట్ చేసి వారి ద్వారా ప్రపోజ్ వాళ్ళ సొల్యూషన్స్ కూడా టేకప్ చేస్తాం. తర్వాత లాస్ట్ టైం సార్ సర్కులర్ వచ్చినప్పుడు విఎస్ఎస్ చెప్పారు సార్, 10 లక్షల వరకు శాంక్షన్ కూడా చేసినాం సార్. సో ఇప్పుడు మన ఖమ్మం మహిళా మార్ట్ ద్వారా ఎట్లయితే చేశామో అడవిలో నుంచి వచ్చినటువంటి ప్రొడ్యూస్ మనకి పబ్లిక్ కి తీసుకెళ్లే దిశగా మార్ట్ కూడా చేసే దిశగా డిఎఫ్ కూడా చేస్తున్నట్టు అలాగే శాంక్షన్ 10 lakhs అమౌంట్ అది కూడా ఈ బిఫోర్ దిస్ ప్రోగ్రామ్ ఓన్లీ కంప్లీట్ అయ్యే విధంగా బిఎస్ఎస్ కార్యక్రమం వన సంరక్షణ సమితి ద్వారా కార్యక్రమం అనేది చేపడతాం. అదేవిధంగా సార్ నర్సరీస్, అదే మన వచ్చే వర్షాకాలంలో మన వన మహోత్సవం కార్యక్రమానికి సరిపడా ప్లాంట్ స్టాక్ మెయింటెనెన్స్, అదేవిధంగా విలేజ్ లెవెల్లో ప్లాంటేషన్ కి ఫిట్టింగ్ అన్ని కూడా ఈ కార్యక్రమం మెగా డ్రైవ్ చేపట్టడం జరుగుతుంది సార్. ఎక్కడైతే ఫారెస్ట్ ప్రొటెక్షన్ కి కూడా వాటర్ డిస్ట్రిబ్యూషన్ కి వాళ్ళు డిఎఫ్ఓ నుంచి కూడా విత్ ఇన్ ద రిజర్వ్ ఫారెస్ట్ ఒక మెగా డ్రైవ్ కూడా ఈ 99 day యాక్షన్ ప్లాన్ లో చేపట్టడం జరుగుతుంది. మనం ఫారెస్ట్ అని కాకుండా వ్యవస్థ వచ్చి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ వ్యవస్థ వచ్చి కొత్తగా మేము తీసుకోవడం వల్ల కొంత లాభం జరిగింది. ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్స్ ఎవరు చేసినా లేదంటే వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ కావాలనుకున్నా గవర్నమెంట్ వాళ్ళకి ఉందా ఎన్ని చెట్లు నాటినట్టు దాన్ని బట్టి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కడో చేస్తాం ఈ చెట్లకు సంబంధించి మనం ఇన్ని లక్షల చెట్లు నాటుతున్నాం, దానికి రికార్డు పెడతా ఉన్నాం, కానీ రిజల్ట్ చూస్తే 10 ఏళ్ళ కంటే చూడండి దాంట్లో 90% మాత్రమే బంధించే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరింటి ముందర వాళ్ళు చెట్టు ఏదో రాష్ట్రంలో చూస్తారు పేపర్ తెలియదు బండలుగా ఉన్నటువంటి అదే ఆ రాష్ట్రంలో ఆ దేశంలో ఈ చెట్లు మస్తుగా పెట్టి మ్యాండేటరీగా పెట్టిన తర్వాత ఒక 20 years తర్వాత వర్షాలు ఎక్కువ వచ్చి అండ్ పొల్యూషన్ కంట్రోల్ చేయగలిగే సామర్థ్యంగా పెరిగింది ఆ దేశం. కాబట్టి మేము మొన్న నాగపేటలో కొంత ప్రయత్నం చేసాం, సక్సెస్ అయ్యాం. ప్రతి గ్రామ పంచాయతీ వార్డు కానీ లేకపోతే మున్సిపాలిటీ కానీ మరొక కొత్త పర్మిషన్ ఇచ్చినా లేకపోతే ఇంకోటి ఏం చేసినా ఎక్కడున్నా ఈ గవర్నమెంట్ ప్రయత్నాలు కానీ ఆఫీసర్ ముందు మనం ఆఫీసులో పెట్టుకోవచ్చు, కానీ మనం అందరం కూడా ఎక్కడ పెట్టాలని ప్రయత్నం చేస్తాం. ముందు కలెక్టర్ ఆఫీస్ తో స్టార్ట్ చేసి గ్రీనరీ గా తీసుకొని ఆల్ డిపార్ట్మెంట్స్ స్టార్ట్ చేసి ప్రతి ఇంటి ముందు చెట్లు పెడితే తప్ప గ్రామ పంచాయతీ పర్మిషన్ దొరకదు. చెట్లు మస్ట్ అనే విధంగా మనం ఏమైనా ఎంకరేజ్ చేసి మ్యాండేటరీ చేస్తే కొంత మనం బెటర్ రిజల్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. కొంత ప్రాక్టికల్ గా సాధించగలిగాం. థ్యాంక్ యూ సార్. ప్రజాప్రతినిధి గారు సూచనలు ఇస్తారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఇనాగ్రేషన్ కి జిల్లా దానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కలెక్టర్ గారు, అట్లాగే ముఖ్య అతిథులు హాజరైనటువంటి రాష్ట్ర రెవెన్యూ మంత్రి కోమరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి లోకేష్ గారు, పెద్దలు కొత్తగూడెం శాసనసభ్యులు కుటుంబే సాంబశివరావు గారు, అట్లాగే సహచర శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు గారు, జానాదినాయుడు గారు, 2 జిల్లాల కలెక్టర్లు, అధికారులందరికీ నమస్కారం. ఈ 9 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మొత్తం ప్రోగ్రాము కలెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్ గా కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా నాకు అనిపించేది. అంటే పబ్లిక్ ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో ఉన్నటువంటి పబ్లిక్ ని అవేర్నెస్ ఇచ్చే విధంగా ప్రోగ్రామ్. అయితే దీంట్లో ఒకటి నా సలహా ఏంటంటే అధికారులు ఈ ప్రోగ్రామ్ ఎంటైర్ ప్రోగ్రామ్ 99 days లో ఎక్కడ కూడా గ్రామ పంచాయతీ మొదలుకొని పాలకవర్గాలు కానీ మున్సిపాలిటీ పాలకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క గౌరవానికి భంగం కలగకుండా వారితో సమన్వయం చేసుకొని పనిచేయాలి కార్యక్రమం అనేది నేను ముందుగా జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేస్తాను. రెండోది, ఇక్కడ ప్రతిపక్షం అధికార పక్షం అనేటువంటి వివక్షతలు లేకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తే దీని యొక్క ఉద్దేశం నెరవేరుతున్నటువంటిది ఆ విషయం మంత్రులు కూడా చెప్పారు. మీరు కూడా అధికారులు దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది అనేది. దీంట్లో ఒక 2-3 సూచనలు. అయితే గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే పెద్ద ఎత్తున 99 days చేస్తున్నామంటే ప్రభుత్వం చెప్తున్నారు. దీనికి ఏమైనా ఫండింగ్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ ఏమైనా ఉందా ఈ ప్రోగ్రామ్స్? ఎందుకంటే ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా ఫండింగ్ అవసరం కాబట్టి అక్కడ శానిటేషన్ చేయాలన్నా, క్లీనింగ్ చేయాలన్నా, మొక్కలు పెట్టాలన్నా, లేదా ఇంకో ఏ యాక్టివిటీ చేయాలన్నా డబ్బు అనేది అవసరం అవుతుంది. కాబట్టి దీనికి ప్రభుత్వం ఏమైనా ఫండింగ్ చేస్తుందా అనేటువంటి ఒక క్లారిటీ ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా గౌరవ మంత్రి వర్యుల్ని. అట్లాగే ఇక్కడ ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆఫీసులు క్లీనింగ్ కార్యక్రమం అనేది చెప్పారు. గవర్నమెంట్ ఆఫీసులు ఫైళ్లు దొరకటమో లేకపోతే రూములు క్లీన్ చేయడం అనేది కాదు. చాలా ఆఫీసులు కూడా ఇవాళ దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వాటికి కొంచెం ఏమన్నా కవరింగ్ అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో అన్ని ఆఫీసులకు కవరింగ్ చేస్తే కనీసం ఒక మార్క్ కనిపిస్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమన్నా ఆ వైపు ఆలోచన చేయాలని కోరుతాము ప్రభుత్వాలు. అట్లాగే ఇక్కడ అనేక విషయాలు చెప్పారు. ఒకటి, గ్రామాల్లో డాగ్స్ కంట్రోల్ చేయాలని చెప్తున్నారు. కానీ అది విలేజ్ అని కాదు, పట్టణం అని కాదు, అన్ని ప్రాంతాల్లో ప్రధానంగా 3 సమస్యలు ఈ రోజు ఉన్నాయి. ఇది ఎప్పుడు ఉన్నాయి? ఒకటి, డాగ్స్ ఒకటే కాదు, ఈ రోజు కోతులు కూడా విపరీతమైన ఇబ్బంది పరిస్థితి ఉంది. ఇళ్లలో ఎవరు కూడా కోతులకు సంబంధించినటువంటి ఆస్పెక్ట్ ను కూడా దీంట్లో కవర్ చేయాలి. అట్లాగే దోమలంటే ఆల్రెడీ మీరు శానిటేషన్ చేస్తారు కాబట్టి అది ఇష్యూ లేదు. గ్రామాల్లో ఉంది, శానిటేషన్ చేయడం వల్ల కొంత కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఈ డాగ్స్ తో పాటు కోతుల విషయాన్ని కూడా అక్కడ గ్రామ సభలో చర్చించడము, లేకపోతే అధికారులు మాట్లాడి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయనే దాని మీద ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉందనేది నేను అనుకుంటా ఉన్నా. అట్లాగే ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఈ మేళాలు పెడతా అంటున్నారు. మేళాలు పెట్టి రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ చెప్తున్నారు. దానికంటే ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే మీరు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రతి ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలి. ఎస్పెషల్లీ కిడ్స్ అండ్ యూత్ ని అవేర్నెస్ చేయడం వల్ల ఉపయోగం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ప్రతి ఫుడ్ లో కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆల్మోస్ట్ హోటల్స్ నుంచి ఫుడ్ తెప్పించుకున్నారు. దేనికోసం? విపరీతమైనటువంటి కలర్స్ వాడుతున్నారు ఇండియా. దానివల్ల విపరీతమైన క్యాన్సర్స్ అనేటువంటివి వస్తున్నాయి. కాబట్టి కలరింగ్ దాని లేక రకరకాల ఫుడ్ మెజర్స్ అనేది తీసుకోవడం. ఎందుకంటే నేను కూడా అదే ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. వెస్ట్రన్ కంట్రీస్ లో ఇక్కడికి అసలు కంపారిజన్ అనేది లేదు. కాబట్టి మేళాల వల్ల రిజిస్ట్రేషన్, బిజినెస్ రిజిస్ట్రేషన్ వల్ల ఉపయోగం లేదు. ఫుడ్ సేఫ్టీ అంటే పబ్లిక్ బయటకు వెళ్ళి ఆర్డర్ చేసినప్పుడు కానీ, లేదా ఒక ఫుడ్ సెంటర్ ఆ ఫుడ్ ప్రిపరేషన్ లో తీసుకున్నటువంటి జాగ్రత్తల విషయంలో కానీ అవేర్నెస్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తున్నారు. అట్లాగే రైతులకు సంబంధించి కూడా ఇక్కడ కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఇది గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ గురించి డిస్కస్ చేశారు. గవర్నమెంట్ స్కీమ్స్ అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ మాత్రమే, స్కీమ్స్ అనేది కాదు. రైతులకి ప్రధానంగా ఏంటంటే అవేర్నెస్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. రైతు వేదికల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి.
రైతులు ఏ టెక్నాలజీ వాడాలి, ఎంత పెస్టిసైడ్స్ వాడాలి, ఎంత ఫెర్టిలైజర్స్ వాడాలి, భూసార పరీక్షలు ఎందుకు చేయాలి, దాన్ని మ్యాండేట్ చేసేటువంటి విధానం, ఎందుకంటే అన్ని క్లస్టర్స్ కి వస్తున్నారు. ఇవాళ మనకు రైతు వేదికలు ఉన్నాయి కాబట్టి రైతుల్ని అవేర్నెస్ ఇచ్చే విధంగా ఈ ప్రోగ్రామ్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ మనకి రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా, లేకపోతే క్రాప్ లోన్స్ ఇవన్నీ అన్ని రైతులకు ప్రతి మచ్ అందరికి తెలుసు. కానీ మెకనైజేషన్, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, అట్లాగే మన సాయిల్ టెస్టింగ్, పంట మార్పిడి, వీటి మీద ఆ రైతు వేదికల్లో ఖచ్చితంగా ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా రైతులందరూ కూడా మ్యాండేట్ గా ఆ రైతు వేదికలు పిలవాలి. ఆ ఏఓలు బాధ్యత తీసుకోవాలి. జిల్లా కలెక్టర్లు ఇద్దరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకనంటే ఇప్పటివరకు రైతులందరూ కూడా మీరు యూరియా నేనే అడిగాను ఇద్దరు రైతుల్ని, ఎంత యూరియా వేస్తున్నారంటే ఒకరు ఎకరానికి 5 కట్టలు, 6 కట్టలు, 10 కట్టలు వేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక అవేర్నెస్ అనేది లేకుండా ఎవరికి వాళ్ళు పోటీ పడి విచ్చలవిడిగా మందులు వాడుతా ఉన్నారు. దీన్ని ఈ యొక్క సందర్భంగా అది చేస్తే బాగుంటుందని. రెండవది హాస్టల్స్, ఇక్కడ స్కూల్స్ సంబంధించి కూడా ప్రధానమైన సమస్య స్కూల్ క్లీనింగ్ చేస్తారు, లేకపోతే ఫ్యాన్ తుడుస్తారు, టేబుల్ తుడుస్తారు, అది కాదు. ప్రధానమైన సమస్య ఏంటంటే యుక్త వయసుకు వచ్చిన అమ్మాయిలు ఈ రోజు స్కూల్స్ లో కనీసం టాయిలెట్ పోయే పరిస్థితి లేదు. కాబట్టి ఈ సందర్భంగా కనీసం మనము ఆ స్కూల్స్ లో టాయిలెట్స్ ఉంటే రిపేర్ కార్యక్రమం చేయటము, అట్లాగే వాటర్ ఫెసిలిటీ లేకపోతే ఆ వాటర్ ఫెసిలిటీ కల్పించే కార్యక్రమం తీసుకుంటే ఉపయోగం జరుగుతుంది అనేటువంటిది అభిప్రాయం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నా. ఆయన ఆలోచించాలని కోరుతా ఉన్నాను. అట్లాగే ఈ డిజిటలైజేషన్ రికార్డ్స్ అని చెప్పారు. స్కూల్స్ లో డిజిటలైజేషన్ రికార్డ్స్ అంటే మనీతో కూడుతున్నది. దానికన్నా స్కూల్స్ ఫండింగ్ ఇస్తున్నారా లేదా? ఇంకా మాక్సిమం స్కూల్స్ లో డిజిటలైజేషన్ అయితే లేదు. ఎందుకంటే డిజిటలైజేషన్ కావాలి, కంప్యూటర్ సెంటర్ కావాలన్నా, ఇంకోటి కావాలన్నా కానీ, ఈ రికార్డింగ్ చేయాలన్నా కానీ మనకి కంపల్సరీ ఫండింగ్ అవసరం ఉంటది. కాబట్టి దాని మీద కూడా ఒకసారి క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది ఒపీనియన్. అట్లాగే మహిళలకు సంబంధించి కూడా న్యూట్రిషన్ మిషన్ కమ్యూనిటీ మీటింగ్స్ పెట్టారు. మీటింగ్స్ కాదు, న్యూట్రిషన్ కిట్ అది రావటం లేదు. గత ప్రభుత్వంలో ఇచ్చినట్టు ఆ న్యూట్రిషన్ కిట్ ఏమన్నా మళ్ళా ఇచ్చేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉందని మంత్రులు ఇద్దరిని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నారు. దయచేసి దాని మీద కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారన్న, ఎందుకంటే న్యూట్రిషన్ కిట్ అంతా కూడా పేద మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఎక్కువ మంది కూడా ఇది గతంలో ఇచ్చారు. అది కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయము. అట్లాగే ఎన్వైరన్మెంట్ సంబంధించి కూడా చివరిది, ఎన్వైరన్మెంట్ సంబంధించి డిఎఫ్ఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఎన్వైరన్మెంట్ మనము శ్రీ వాకడి శ్రీ గారు కూడా చెప్పాడు, ఇల్లు చెట్టు పెడితేనే ఇల్లు పర్మిషన్ ఇస్తామని చెప్పారు. ఇది వెస్ట్రన్ కంట్రీస్ లో ఉంది, మన దగ్గర అయితే లేదన్నా. కానీ దానికి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. కానీ పిల్లలకి ఎన్వైరన్మెంట్ అంటే నాట్ ఓన్లీ ట్రీస్, చెత్త చెదారము పెట్టండి, మన ఇల్లు తో పాటు మన యొక్క ఎన్వైరన్మెంట్స్ ని, పరిసరాలను ఎట్లా శుభ్రంగా ఉంచుకోవాలి అనేది ఇదే స్కూల్లో ఓరియంటేషన్ ఇస్తే వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా కొంత వాళ్ళ ఎడ్యుకేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు యూఎస్ లో అనుకోండి, అక్కడ పిల్లల్ని స్కూల్లోనే ఎడ్యుకేట్ చేస్తారు కాబట్టి మనం బయటకు వెళ్ళినా ఇంట్లో ఉన్న వాళ్ళు ఏదైనా సిస్టమ్ అనే దానికి అలవాటు పడి ఉంటారు. దయచేసి దీన్ని స్కూల్ కరికులం లో పెట్టి, గతంలో కూడా మన అసెంబ్లీలోనో కౌన్సిల్ చర్చ జరిగింది దీని మీద. దీనిలో కరికులం బాగా పెట్టేసేసి ఎన్వైరన్మెంట్ మీద, హౌ టు ప్రొటెక్ట్ అవర్ ఎన్వైరన్మెంట్ అనే దాని మీద కరికులం పెడితే దానికి సబ్జెక్ట్ పెడితే బాగుంటుంది అనేటువంటిది నా ఒపీనియన్. ఏదేమైనా కానీ సరే ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీని గవర్నమెంట్ నుంచి కూడా కొంత ఫండింగ్ అలాట్ చేస్తే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. లేకపోతే ఇది ఎందుకంటే అధికారులు ఏదో రొటీన్ గా చేసే కార్యక్రమం కాకుండా 99 days ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నది కాకుండా ఒక చేంజ్ అనేటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా దీనికి కొంత ఫండింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందనేది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ప్రజాప్రతినిధులు మాట్లాడితే మొత్తంగా మాట్లాడాను, ఒక అధికారుల సూచనలు కూడా తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి భద్రాద్రి ఖమ్మం జిల్లా కలెక్టర్లకి, అదేవిధంగా ఈరోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా డాక్టర్ శ్రీనివాసరావు గారు, చివరికి అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు కొంగ్రెస్ రెడ్డి గారు, అదేవిధంగా నా తోటి ఎమ్మెల్యేస్కి, అదేవిధంగా ఎమ్మెల్సీ తక్కువ గారికి, అదేవిధంగా అధికారులందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం ఈరోజు, ఎందుకంటే నేను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాను.
అందులో భాగంగా ఈ రోజు ఏదో చేయాలని తపనతో రాజకీయాలకు వచ్చినారు. కానీ ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ రోజు ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఈ బృహత్తర కార్యక్రమానికి మంచి రూపకల్పన చేసినటువంటి పెద్దలు గవర్నరు పట్టి విక్రమార్క గారి చైర్మన్ గా, అదేవిధంగా మరి మెంబర్స్ గా రెడ్డి గారికి, అదేవిధంగా శ్రీరాబాబు గారికి, అదేవిధంగా పుంగటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రత్యేకంగా నేను నా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇచ్చినటువంటి అంశాలు 10 అంశాలు కూడా చాలా క్లుప్తంగా, అదేవిధంగా ఏదో భారస్గా జరుగుతున్నది ఏంటో నాకైతే మంచి నమ్మకం కలుగుతా ఉంది. ప్రత్యేకంగా దీనిలో భాగంగా ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి అధికారులు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా మీరు మేము కలిసి పనిచేస్తే అద్భుతంగా ఫలితాలు సాధిస్తామని నమ్మకం నాకు. కాబట్టి ప్రతిరోజు జరిగేటటువంటి ఏదైతే 10 అంశాల్లో భాగంగా రోజువారీ జరిగేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మీరు మేము మిళితమై చక్కటి కార్యక్రమం విజయవంతం అయ్యే విధంగా 99 రోజుల్ని చక్కగా సమర్థవంతంగా మనం పనిచేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను. సో కొత్తగా ఎన్నుకున్న మున్సిపల్ కమిషనర్ ఇది కార్పొరేషన్లు కానీ మేయర్లు కానీ ఇక మీరు సూచనలు ఏదలుచుకుంటే ఇవ్వచ్చు. మైక్ తీసుకోండి, ఆన్ చేసుకోండి. సరే, అదే మమ్మల్ని నమస్తే అండి, నా పేరు డాక్టర్ కాపాసిన వైరా చైర్పర్సన్. నేను వాట్స్లో లిస్ట్ చేసినప్పుడు మెయిన్ ప్రాబ్లం నాకు డ్రైనేజ్ అవన్నీ ఒకేసారి షెడ్యూల్ లో కన్స్ట్రక్ట్ చేయకపోవడం వల్ల అప్స్ అండ్ డౌన్స్ నుండి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. అలాగే రోడ్స్ కూడా డిఫరెంట్ టైప్స్ లో కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మధ్యలో బ్రిడ్జ్ గ్యాప్స్ ఉన్నాయి. అలాగే ఓపెన్ ప్లాట్స్ ఏరియాస్ 50% ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ శానిటేషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నిటిని కొంచెం టేక్ కేర్ తీసుకుని, అలాగే మాకు రెగ్యులర్ ఏఈ ఒకరు లేదు సార్. అధికారులు ఈ ప్రోగ్రామ్ ఏదైతే మనం డిజైన్ చేసిన దానికంటే మనం కరెక్షన్ చేయాల్సింది కానీ యాడ్ చేయాల్సింది కానీ ఎనీ అధికారి మీ సూచనలు మనసులో ఉంటే షేర్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఇన్కార్పొరేట్ స్టేట్ వైడ్ చేయొచ్చు. ఎనీవే సో ఈ ప్రోగ్రాము చాలా క్లారిటీగా మొత్తం 90 days డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అందరూ ఇన్వాల్వ్ చేసేటువంటి చక్కటి ప్రోగ్రామ్ గా నేను భావిస్తా ఉన్నాను. ఒక్కొక్క థీమ్ 9 రోజుల పాటు జరిగే విధంగా, ఒక రోజు అటు ఇటు అయితే యావరేజ్ 9 days జరిగే విధంగా ప్లాన్ చేయడం వలన ప్రజల్లో ఒక అవేర్నెస్, అలాగే శానిటరీ కానీ లేకపోతే క్లీన్లీనెస్ కానీ లేకపోతే అదర్ ఆల్ ఇష్యూస్ సంబంధించి అవకాశం ఉంది. మంచి ప్రోగ్రామ్. ఇందాక ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా దీనికి కొంత ఫండింగ్ కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎప్పుడు ఏ సమస్య ఉత్పన్నమైనప్పుడు ఆ సమస్యను పరిష్కారం చేసుకునే విధంగా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఉంటే మంచిగా ఉంటుంది. లేకపోతే ఓన్లీ పరిసరాలు, పరిశుభ్రత ఇటువంటి కోసమే ఇది కూడా అవసరమే, కానీ కొంత అది కూడా ఉండాలని నా కోరిక. రెండవది, ఇప్పుడు వైరా చైర్పర్సన్ గారు చెప్పినట్టుగా నేను రాసుకున్నాను, అందరూ మాట్లాడితే మనం మాట్లాడాలి. ఇప్పుడు ఎక్కువ సార్లు ఇన్వాల్వ్ అయ్యాను ఆగాను. ఒకటి డ్రైన్స్ సంబంధించి ఒకటి సీరియస్ గా ఇతర మినిస్టర్ గారి నుండి నేను కోరుతా ఉన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా చాలా దాని అలైన్మెంట్ సరిగా లేకపోవడం వలన అసలు డ్రైన్ లేని దానికంటే డ్రైన్ కట్టడం వల్ల ఇబ్బందులు ఎక్కువైపోతుంది. అక్కడ ఆ నీటి ఫ్లో, డ్రైన్ ఫ్లో లేకపోవడం వల్ల అంటే ఎత్తుగా కట్టడం, లేకపోతే పరిస్థితులు కట్టేస్తున్నారు. నో మానిటరింగ్, నో ఇంజనీరింగ్. అసలు దాన్ని ఎలా కడుతున్నారు, నీళ్లు ఫ్లో అవుతున్నాయా, భూమి నీళ్ళు అనేది లేదు. దానివల్ల దోమలు కానీ ఇతర ఇవన్నీ కూడా జమ అయిపోయి కొత్త సమస్యలు వస్తున్నాయి. మీకు తెలుసు గారు
ఇది మన రోజువారు చూసేది. కానీ అందులో నేను నా సజెషన్ ఏంటంటే ముందు అభివృద్ధి ఎన్ని డ్రైన్స్ ఉన్నాయో మీరు ఐడెంటిఫై చేయమని నేను కోరుతాను, చేయించాను. ఆ డ్రైన్స్ ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏం చేయాలనేది అనుకుంటే కుదరదు. దాన్ని మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేయాలి. రీకన్స్ట్రక్ట్ చేయడానికి మొత్తం బడ్జెట్ ఎంత అవుతుందో ఏంటో అది మీరు చూడకపోతే కట్టిన డ్రైన్స్ వల్ల కొత్త జబ్బులు వస్తాయి. అలాగే మీరు ఈ వాటర్ డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ క్లీనింగ్ అది కూడా చెప్పారు. అది కూడా నెలగా కాబట్టి ఎవరు కూడా చేసే పరిస్థితి లేదు. దానివల్ల మ్యాండేటరీగా కంపల్సరీ గా అక్కడ ఎన్ని రోజులు క్లీన్ చేస్తున్నారు ఆ గ్రామంలో కానీ ఆ టౌన్ లో కానీ ఈ ఓహెచ్ఎస్ పేరుతో అక్కడ ఏరియా పెద్దలందరూ సంతకాలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఆ మ్యాండేటరీ డేస్ 15 days ఐ థింక్ అలా ఉంటుంది అనుకుంటా. తీసుకుంటే అది ఒకటి సెట్ అవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ కోతులు కుక్కలు దీనికి సంబంధించి అది పరిష్కారం ఏంటి? చాలా మంది బాగా ఇబ్బంది పెడుతున్నారు, చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలు దానికి మార్నింగ్ వాక్ వెళ్ళే వాళ్ళ మీద కానీ ఎక్కడ ఆయా ప్రాంతాలు లేకుంటే జనరల్ గా ఇళ్లలో ఆడవాళ్ళు భయపడి తలుపులేసుకుని బయటకు వచ్చే పరిస్థితి పడితే ఇళ్లలో ఉన్నటువంటి కూరగాయలు లేకపోతే పండ్లు వచ్చేసి డైరెక్ట్ వచ్చి పట్టుకెళ్ళిపోతుంది. అసలు వచ్చిన కలుగుతుంది పోతుంది. కుక్కలకు సంబంధించి కూడా దానికి ఏదైనా పరిష్కారం చూడాల్సింది. కొద్దిగా లోగా విశ్లేషణ చేశాము. ముఖ్యంగా కోతులు కానీ కుక్కలు కానీ వేరే మార్గం అంటే ఏం లేదు. ఒక సంతానోత్పత్తి ఆపడం తప్పించి వేరే మార్గం లేదు. ఇది ఇప్పటికే చాలా లేట్ చేసాం. ఇప్పటికే చాలా లేట్ చేయడం వల్ల ఆ నంబరింగ్ ఓటింగ్ పెరిగిపోయి యాక్చువల్ కొంతమంది ఈ డాగ్ లవర్స్ కొంత పిటిషన్స్ చేసి ఆపడం వల్ల కొంత అయింది. అది కూడా వాళ్ళు కూడా క్లియర్ గా చేస్తాము. 100% మనం డిస్కస్ అయింది. ఇది వేరే మార్గం అంటూ లేనే లేదు. ఉన్న దాంట్లో సంతాన ఉత్పత్తి ఆపడం తప్పించి వేరే మార్గం లేదు. కోతులకు కానీ లేకపోతే కుక్కలకు కానీ దీనికి మార్పులు ఏమో తీసుకున్నాం అనేది కొంత మీకు ఎట్లా ఎగ్జామ్ దీనికి వేరే మార్గం లేదు. నేను డెఫినెట్ గా అడగడతాం, తొందరగా అడగడతాం. మీరు చెప్పేది ఎలా ఉంటుందంటే సంతానోత్పత్తి భవిష్యత్తులో కోతులు కుక్కలు మీకు చెప్పాలా, మనం ఇబ్బంది పడుతున్న వాటి వాస్తవం. ఇది దాదాపు 2 months నుంచి చాలా రోజుల విషయాలు చెప్పుకున్నప్పుడు కొంత స్ట్రీట్ డాగ్ లవర్స్ మాత్రమే ఆబ్జెక్ట్ చేస్తూ వాళ్ళ ఫోటోలు కూడా జరిగింది. జనరల్ నేనేమంటే నాకు తెలిసినటువంటి లోతైన విశ్లేషణ ద్వారా చేసేది ఒక డ్యూరేషన్ పీరియడ్ ఎంత ఉండాలో అందకుండా అంతకంటే ఎక్కువ. ఇప్పుడు మనం చేయకపోతే కుక్కలకు సంబంధించి డ్రాగ్ లో ఎన్నో ఫుడ్ లేక ఇంకోటి లేక క్రాసింగ్ టైంలో వాళ్ళ హ్యూమన్స్ అటాక్ చేయడం, దాన్ని అటాక్ చేస్తే అది అటాక్ చేయడం, ఇవన్నీ చాలా విషయాన్ని లోతుగా విశ్లేషించాలి. కాబట్టి నేను ఆన్సరబుల్ గా చెప్తా ఉన్నా. 100% కంట్రోల్ చేస్తాం. దానికి పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ తర్వాత యాక్చువల్ కోతులకు అడవులలో ఫారెస్ట్ లో ఫుడ్ దొరికితే మందికి రావాల్సిన అవకాశం ఉండదు. దాన్ని కూడా లోతుగా విశ్లేషణ చేసాం. దీన్ని కొంతమంది ఆకటే ఆలోచనలు ఉన్నాయి, చేస్తామని చెప్పబోతున్నాను. తర్వాత ఈ డంపింగ్ యార్డ్స్ శ్రీనివాస్ రెడ్డి గారు డంపింగ్ యార్డ్స్ ప్రతి ఊర్లో గొడవలు. ఆ యార్డు మా ఏరియా వద్దని వాళ్ళు గొడవ చేసి దానికి తీసుకెళ్ళి ఇంకో ఏరియా అయితే కొన్ని వాడు గొడవ చేస్తున్నారు. దానికి ఇక్కడే కాదు, మీరు స్టేట్ లెవెల్ పర్మనెంట్ సొల్యూషన్ ఏమన్నా ఎక్కడైనా బాగా దూరంగా ల్యాండ్ దొరికి తర్వాత దాన్ని కూడా ఎప్పటికప్పుడు దానిలో జరిగేటువంటి డెబ్రిస్ వీటన్నిటి కూడా ఫినిష్ చేసి పని చేయకపోతే ఏదో ఒకటే కదా దీన్ని సైంటిఫిక్ గా ఏదో దానికి పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉందనేది అప్పుడైతే మీకు ఈ శానిటేషన్ సంబంధించి ఈ 90 days కార్యక్రమం డెఫినెట్ గా ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి కార్పొరేషన్ మున్సిపాలిటీకి ఎంట్రీ ఏంటనేది కూడా సొల్యూషన్ కాదు.
పర్మనెంట్ సొల్యూషన్ తో ప్రపోజల్ రాయాలి. గ్రామ పంచాయతీ యూనిట్ తీసుకుంటారా, లేకపోతే మండలంలో కబులా గ్రామ యూనిట్ తీసుకుంటారా? పంచాయతీ యూనిట్ అంటే చిన్న చిన్న పంచాయతీలు క్లబ్ చేసి మరి అన్ని ఉన్నదానికంటే మీరు ప్లానింగ్ చేసుకొని పర్మనెంట్ సొల్యూషన్ ఏంటని తీసుకురండి. డెఫినెట్లీ దాని సొల్యూషన్ ఇవ్వాలి. చాలా ప్రాంతాల్లో ఇబ్బంది ఉన్న అలాగే ఈ బరియల్ గ్రౌండ్స్ కూడా దీప పార్క్ గారి ఇది కూడా ఇంపార్టెంట్. మన తీసుకెళ్ళి మేము అడుగుతుంటాము ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అది సర్వసాధారణం, చనిపోవడం సర్వసాధారణం. దానికి మనం ప్లేస్ కూడా ఎక్కడో చూపించాల్సిన బాధ్యత ఉంది. అన్ని కమ్యూనిటీలు, అన్ని మతాలకు సంబంధించిన సబ్జెక్ట్, దానికి కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్. వాట్ బెస్ట్ మనం ఏం చేయగలుగుతాం డెసిషన్. ఇంకా ఒకటి ఈ పిల్లలకు సంబంధించి డ్రగ్ మేనేజ్ ని ఇవాళ పిల్లలే కాదు, స్టూడెంట్సే కాదు, యూత్ ముఖ్యంగా మా కొత్తూరు లాంటి పట్టణాల్లో విపరీతంగా ఎక్కువ దాన్ని ఈ గంజా లాంటి దాన్ని ఉపయోగిస్తున్నారు. గొడవలు జరుగుతుంది, కొడుచుకుంటున్నారు. అంటే అది ఎలా కంట్రోల్ చేయాలని మాత్రమే సీరియస్ గా తీసుకోవాలని నేను మాట్లాడుతూ ఉన్నాను. రెండోది హెల్త్ టీమ్ సంబంధించి మీరు పెంచిన దానిలో అసలు డాక్టర్స్ అవైలబిలిటీ, ఐ థింక్ బికాస్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ డాక్టర్స్ దే ఆర్ నాట్ అవైలబుల్. దాన్ని how to see that the doctors attend, how to see that patients are treated effectively అనేది మీరు చూడాలి. ఎందుకంటే మా కొత్తగూడెం లాంటి చోట్ల ఏరియా హాస్పిటల్స్ లాంటి చోట్ల బికాస్ ఆఫ్ ద షార్టేజ్ ఆఫ్ డాక్టర్స్ దే యూజ్ టు అడ్మైన్ ద పేషెంట్, దే యూజ్ టు రిఫర్ ద పేషెంట్ సమ్వే. దాన్ని బట్టి చేయలేకపోతున్నారు, ఇంకో చోటికి పోతున్నారు. అనేది ఏరియా హాస్పిటల్ కానీ లేకపోతే మిగిలిన కానీ మేము దానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయాలి. ఎందుకంటే ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఈ 90 days ప్రోగ్రామ్ వస్తాయి కాబట్టి కొన్ని పర్మనెంట్ అయినా నేను పైన ఉన్నట్టు గవర్నమెంట్ మాట్లాడి మొత్తం ఎంత షార్టేజ్ ఉంది డాక్టర్స్, ఏ హాస్పిటల్ లేకపోతే చూడాల్సిన అవసరం ఉంది. అది ఇంకోటి ఎందుకు చెప్తున్నానంటే తల్లి కొడుకులు ఇద్దరు చచ్చిపోతారు మాతా శిశు హాస్పిటల్. ఇది పైకి అందరూ పైన ఉండే వాళ్ళకి ఒకసారి నేను ఫోన్ చేశాను. మనం ఎక్సైజ్ హాస్పిటల్లో అప్పుడు 3 ఇన్సిడెంట్ జరిగింది. తల్లి కొడుకు చేస్తే ఆ డిఎంఈ చేస్తే తెలియదు. అంటే ఏ రోజు ఏం జరుగుతుంది కూడా ఇంత సిస్టమ్ వచ్చి డెవలప్ అయిన తర్వాత నీకు టాటా అంబానీ అదానీ ఇలాంటి ప్రపంచం మొత్తాన్ని సింగిల్ 1 day లో ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. మనకి ఇక్కడ హాస్పిటల్స్ ఏం జరుగుతుందో పైకి వస్తుంది. దాని మీద మానిటరింగ్ లేదు, ఈ సిస్టమ్ ఉంది. దీని మీద కూడా సీరియస్ తీసుకుంటే కొంచెం మనకి సిస్టమ్ ఆనందపడుతుందని చెప్పి మీరు మంచి కార్యక్రమం టేకప్ చేసాం గవర్నమెంట్ కార్యక్రమం. మెడికల్ కాలేజీ మంత్రులకి పెద్దలందరికీ నమస్కారం సార్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెంబర్ 36 ఉంది సార్. దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఈ ప్రోగ్రామ్ లో ప్రాబ్లంలో ఉన్న సార్ 1 పాయింట్ మన మెడికల్ కాలేజ్ దాంట్లో ఫస్ట్ ఆర్ఎంపీ చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్. డ్రైనేజ్, శానిటేషన్ ఇష్యూస్ కానీ, వాటర్ ఇష్యూస్. మనం లెటర్ కూడా మున్సిపల్ కమిషనర్ గారికి ఇంటిమేషన్ ఇచ్చాం సార్. డైలీ వాటర్, మున్సిపల్ వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్. తర్వాత రీసెంట్ ఒక బోర్ కూడా ప్లాన్ చేస్తున్నాం సార్. 400 meters స్పీడ్ లోపలికి వెళ్ళినా కూడా వాటర్ రాలేదు సార్. మాది ప్రయత్నం మేము చేస్తున్నా కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సార్. మెయిన్లీ వాటర్ అండ్ డ్రైనేజ్ సార్. తర్వాత ఇంకొకటి సార్, ఇంకా సార్ చెప్పినట్టు చాలా సార్ చెప్పినారు, రిక్రూట్మెంట్ ఆఫ్ ద డాక్టర్స్ కూడా కొంత పర్సెంటేజ్ తక్కువ ఉంది సార్. దాన్ని కూడా మీకు పర్మిషన్ మీరు రూపకంగా ఇస్తే దాన్ని కూడా చేస్తారు. థ్యాంక్ యూ. ఒకసారి ఎక్స్క్లూజివ్లీ డ్రైవ్ చేసే దాంట్లో కమిషనర్, మున్సిపల్, నాట్ ఓన్లీ డ్రింకింగ్ వాటర్, అదర్ ఆస్పెక్ట్స్ లో
పర్సనల్ టేక్ క్యారీ అబౌట్ దిస్ సబ్జెక్ట్. అదర్ ఆస్పెక్ట్స్ లో కూడా ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఏం కావాలి ఇన్ డీటెయిల్ గా డెప్త్ తోటి. ఇందాక సంవత్సరాలు చెప్పిన అప్పుడు ప్రిన్సిపాల్ గారు చెప్పిన ఈ డాక్టర్స్ సంబంధించిన దాంట్లో హాస్పిటల్స్ కట్టి వదిలేయటమే కాకుండా చాలా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ట్రైబల్ ప్రాంతంలో చూసిన దాన్ని అదర్ దాన్ ట్రైబల్ ప్రాంతం మనం చెప్పలేదు. చాలా బ్యూటిఫుల్ గా హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది, బ్రిలియంట్ వచ్చింది. ఇక నేను నేను స్వయంగా చూసిన వాటిలో రియల్లీ ఐఎమ్ హ్యాపీ. అంటే అక్కడ ఏంటంటే చర్లలో ఒక డాక్టర్ ఉన్నాడు, కేవలం ఆ డాక్టర్ తో హాస్పిటల్ కి అద్భుతమైన పేరు వచ్చింది. ఇల్లెందులో అయితే ఎవరు ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారో డాక్టర్స్ ఆ ఇంట్రెస్ట్ తీసుకున్న హాస్పిటల్ మంచి పేరు వస్తుంది. సో దాన్ని ఎట్లా ఫోకస్ చేయాలి, వాళ్ళకి కావాలంటే మనం ఎంకరేజ్మెంట్ కోసం ఏదైనా ప్రభుత్వ పక్షాలు చేయడానికి రెడీ. ఆల్ హాస్పిటల్స్ ఆ కాన్సెప్ట్ రావాలి. అక్కడ మౌలిక వసతులు ఎక్విప్మెంట్ వాడను, ఆ ఎక్విప్మెంట్ టెక్నీషియన్స్ లాగా పక్కన పడేస్తున్నాం. ఇందాక సాంశరావు చెప్పినట్టు ప్రాపర్ డాక్టర్స్, వీటన్నిటిని కూడా ఈ 99 days లో డిస్ట్రిక్ట్ ని మొత్తం 2 డిస్ట్రిక్ట్ లో 2 యూనిట్ గా తీసుకొని స్పెషల్ ఫోకస్ వీటి మీద స్పెషల్ ఫోకస్ పెట్టి హెల్త్ సెక్టర్ ని పర్ఫెక్ట్ చేయాలి. దీనికి ఫండ్స్ ఇతరత్ర పెద్దానికి డబ్బు అనేది అవసరం కాబట్టి దాన్ని ఎట్లా అనేది వర్క్అవుట్. నెక్స్ట్ ఎనీ ఆఫీసర్. నమస్కారం, నా పేరు రమణారెడ్డి, డిస్ట్రిక్ట్ విజిలెన్స్ సార్. ఇంతగా జాబ్ పిల్లలు ఒకటే డేలో అన్ని సార్ ఇబ్బంది ఉంటుంది. మేజర్ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ ఉన్నాయి కాబట్టి సార్ మనకు హైదరాబాద్ నుంచి ఏ కంపెనీ ఏ జిల్లాకి వెళ్ళాలని కూడా అక్కడ నుంచి అలాట్మెంట్ అయితే స్టేట్ యూనిట్ తీసుకొని అక్కడ నుంచి అలాట్ చేస్తే మాకు దీంట్లో కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ వస్తాయి. స్టేట్ యూనిట్ తో తీసుకునే కొన్ని ఉన్నాయి, ఆ స్టేట్ లో అక్కడ చూస్తే మనకు షూర్ కరెక్ట్. ఓకేనా? సో నేను ఒక 2 minutes మాట్లాడతా, తర్వాత మంత్రి గారు మాట్లాడతారు. మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రజాప్రతినిధులు, అధ్యక్షులుగా ఉన్న అంచార్జి మంత్రివర్యులు, మిత్రులు, పక్కన శ్రీరణ, జిల్లా కలెక్టర్లు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కొత్తగా ఎన్నుకోబడిన మేయర్లు, చైర్మన్లు, అన్ని డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికి మరొకసారి హృదయపూర్వక నమస్కారం. ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో చేయగలిగే దాంట్లో ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి మంచి చేయాలనే తాపత్రయంతో ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ఈ తీసుకొచ్చిన కాన్సెప్ట్ కి 2 వర్టికల్స్. ఒకటి, మనం డెడికేటెడ్ గా వివిధ శాఖల్లో ఉన్న అధికారుల మీద మనం ఆ ఇంప్లిమెంటేషన్ చేసే సిస్టాన్ని బట్టి డిపెండ్ అయిపోతుంది. నిధులతో ఇంకొక 2వ వర్టికల్ నిధులతో కూడుకున్న అంశం. డెఫినెట్ గా రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్న ఈ సెక్టార్ కి ఇందాక ఎమ్మెల్సీ గారు అడిగినట్టు ఈ సెక్టార్ కి అమౌంట్ పరంగా కూడా డెఫినెట్ గా కొంత అలికేషన్ చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఉంది. ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ దాన్ని బట్టి మీరు ఇచ్చిన ప్రపోజల్స్ బట్టి ఆ ప్రయారిటీని బట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వడంతో పాటు నిధులతో పాటుగా మనం మన డెడికేషన్ గా మానవ మార్పులుగా మనం చేయగలిగే కార్యక్రమాలు, అటెండ్ అయ్యే కార్యక్రమాల్లో ఎక్కడా లోపం లేకుండా ఆనెస్ట్ గా అంతమంది అన్ని శాఖల అధికారులు పాల్పంచుకోవాలన్నది ప్రధానమైన ఈ రోజు ఎజెండాలో ముఖ్య అంశం. ఇందాక ఉదాహరణకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, అది మున్సిపల్ కార్పొరేషన్ కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన దాంట్లో ఒకేసారి మనం నిధులు లేని కారణంగా ఈ డ్రైన్లు కట్టేటప్పుడు ఒక రోడ్డు ఒక 400 మీటర్లు ఉంటే అది 3 సార్లు 4 సార్లు డ్రైన్లు కట్టేటప్పుడు ఆ ఉన్న అధికారులు వాళ్ళకున్న పరిజ్ఞాన లోపం వలన ఇతరత్ర కారణం వలన ఆ లెవెల్ వేరియేషన్ ఉన్న కారణంగా నేను మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో దాని సంవత్సరాలు చెప్పినట్టు కొన్ని చోట్ల ఉంటేనా అడుగు రోజు నీళ్లు నిలబడుతుంది, లేని దగ్గర ఎత్తుకుంటుంది. ఈ అడుగు నీళ్ళు ఎక్కడైతే లోతుగా ఉన్న దగ్గర అక్కడ మురుగు నీరు వచ్చే ఆ పక్కన నివసించే వాళ్ళకి చాలా భయంకరమైన స్మెల్, ఇతరత్ర ఇబ్బందులు అన్నమాట. వాస్తవం, ప్రత్యక్షంగా నేను కూడా చూశాను. వీటికి సంబంధించి గౌరవ కలెక్టర్లు ఇద్దరికి ఏదైతే ఈ రోజు యంత్రాంగం ఉంది
ఇటు ప్రజాప్రతినిధులు ప్రతి సెక్టార్కి వచ్చారు, అదే రకంగా అధికారులు ఉన్నారు. ఈ 99 డేస్ లో మన షెడ్యూల్ తో పాటు ఎక్కడైతే ఇలా స్టోరేజ్ అయి ఉన్నదో వాటిని మేకప్ చేయగలుగుతామా, లేకుంటే ఐడెంటిఫై చేస్తే వీటే కాదు. మీ లెవెల్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఒక రివ్యూ మీటింగ్ సపరేట్ తీసుకోండి. అలా నీరు ఆగకుండా ఉండే విధంగా ఏ రకమైన చర్యలు తీసుకోవాలో, అవసరమైతే వరస్ట్ ఆ కట్టిన డ్రైవ్ ఇందాక మిత్రులు అన్నట్టు కట్టుకున్నప్పుడే బాగుందనే ఫీలింగ్ అక్కడ ప్రజల్లో వస్తున్న మాట నిజం. అవసరమైతే ఆ డ్రైవ్ ని తీసేసైనా త్రూ చేసేసి మళ్ళీ మనం కట్టేటప్పుడు లెవెల్ తో ఏ అధికారి కట్టిండో మీరు రికార్డ్ చేసి ఆ బాధ్యతాయుతమైన అధికారిని మనం ఫిక్స్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి అధికారులు కలెక్టర్లు ఇద్దరు ఆ పరంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశిస్తున్నాను. సెకండ్ థింగ్, రేపు 12వ నాడు కొత్తగా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎన్నుకోబడ్డారో అది గ్రామ స్థాయి సర్పంచులు కానివ్వండి, మున్సిపాలిటీలో వార్డు కౌన్సిలర్లు కానివ్వండి, మున్సిపల్ చైర్పర్సన్స్, మేయర్లు కానివ్వండి, వీళ్ళకి ఒక ప్రత్యేకమైన ట్రైనింగ్ ఫుల్ డే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనల మేరకు 12వ తారీఖు నాడు అది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించింది ఏర్పాటు చేస్తున్నాం. ఈ చేసే దాంట్లో కలెక్టర్లు, బోత్ కలెక్టర్స్ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఎవరైతే సర్వీస్ లో ఉన్న వాళ్ళు కానీ, గతంలో రిటైర్డ్ అయిన వాళ్ళకి కానీ ఆ ఫుల్ డే విత్ లంచ్ తో మనం ఏర్పాటు చేసే సభకి కరెక్ట్ గా వాళ్ళని ప్రాపర్ గా గైడ్ చేసి, అనుభవజ్ఞులైన ప్రజాప్రతినిధులు ఉన్నారు, కొత్తగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఉన్నారు, వారికి కొత్తగా వచ్చారు కాబట్టి ప్రజలకు వారు ఏం చేస్తే మంచి జరుగుతుందనే తాపత్రయం ఉంది కాబట్టి వారిని గైడ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. వారికి ట్రైన్ చేసి ప్రాపర్ గా ఎలా చేస్తే ఏం జరుగుతుంది విధి విధానాలతో ఆ రోజు ఒకటి వన్ డే ఫుల్ క్లాస్ చేస్తే రేపు ఈ 99 డేస్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేసేటప్పుడు వారు ఐడెంటిఫై చేసిన వాటిని ఎలా రెక్టిఫికేషన్ చేయాలి అన్నది ఉపయోగం జరుగుతుంది. వారికి ప్రాపర్ గా గైడ్ చేసే దాంట్లో మంచి టీమ్ ని ఆ రోజు అపాయింట్ చేయాలని ఇద్దరు కలెక్టర్లకు సూచిస్తున్నాను. అదే రకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి మనం నిన్న కలెక్టర్ల మీటింగ్ లో చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. 2 జిల్లాలో డిఎఫ్ఓలు కానివ్వండి, కలెక్టర్లు కానివ్వండి, రెవెన్యూ ఫారెస్ట్ కు సంబంధించిన బోర్డర్ సమస్యలు ఉన్నాయి కొన్ని గ్రామాల్లో. ఈ 99 డేస్ లో మోర్ దాన్ 75% ఇటువంటి ఇష్యూస్ ఉన్న గ్రామాలని, అది కొత్తగూడెం ప్రాంతంలో ఉన్నాయి, సత్తుపల్లి ప్రాంతంలో ఉన్నాయి, ఇల్లెందు ప్రాంతంలో ఉన్నాయి. ప్రతి ప్రాంతాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 8 నుంచి 10 రెవెన్యూ విలేజెస్ లో ఈ సమస్యలు ఉన్నాయి. వైరాలో కూడా ఉన్నాయి. ప్రత్యక్షంగా ఇవన్నీ నాకు తెలుసు. కలెక్టర్లు, అదే రకంగా అడిషనల్ కలెక్టర్స్, కింద ఉండే ఆడియో క్యాడర్ వాళ్ళు, డిఎఫ్ఓ కి సంబంధించిన వాళ్ళు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి సర్వే చేసి జాయింట్ గా ఇద్దరు సిగ్నేచర్ చేసుకొని ఫారెస్ట్ ల్యాండ్ వాళ్ళకి ఎలకేషన్ చేసి రిమైనింగ్ ల్యాండ్ ఏదైతే ఉందో రెవెన్యూది కానీ అది ప్రైవేట్ ల్యాండ్ కానీ దాన్ని వర్టికల్ గా డివైడ్ చేయాలని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా. 100% ఇది జరగాలని కూడా కోరుతున్నా. ఇక ఈ గ్రామ పంచాయతీలు ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద ఎత్తులో అంటే లాస్ట్ 2 years ఫండ్స్ ఇప్పుడే మీ గ్రామ పంచాయతీ అకౌంట్స్ కు డబ్బులు వస్తున్నాయి. ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించిన వ్యవస్థ ఎవరైతే ఉన్నారో ఆ డబ్బులు ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా ఆ గ్రామ పంచాయతీలో యూటిలైజేషన్ జరిగే విధంగా అధికారులు రేపు వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ ప్రాసెస్ లో కానీ తర్వాత ఏదైతే విలేజ్ సెక్రటరీస్ తో మీరు టైం టు టైం వాటిని అబ్జర్వేషన్ చేస్తూ ఆ నిధులు సద్వినియోగం అయ్యే విధంగా ఆ నిధులు ఆ గ్రామ పంచాయతీకో ఆ మున్సిపాలిటీకో ఉపయోగపడే విధంగా మీరు చర్యలు ప్రాపర్ గా చేపట్టాలని కూడా డిస్ట్రిక్ట్ ఇతర కలెక్టర్లకి మీ యంత్రాంగాన్ని అవసరమైతే ఎడిషనల్ గా వాళ్ళిద్దరే కాకుండా ఆ డిపిఓలే కాకుండా అవసరమైతే 1-2 టీమ్ ని అడిషనల్ గా ఎలకేషన్ చేసి ప్రాపర్ గా నిధులు ఖర్చు పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. వన్ మోర్ థింగ్, ఈ ఎకో పార్కులు ఏవైతే ఉన్నాయో డెఫినెట్ గా ఇది బోత్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్నాయి. ఈ బోత్ డిస్ట్రిక్ట్స్ సంబంధించిన ఎకో పార్కులు డెవలప్మెంట్ చేసే దాంట్లో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రపోజల్స్ తయారు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉమ్మడి జిల్లాకు కావాల్సిన నిధులు 3 మంత్రులు ఎవరైతే ఉన్నాయో ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారి సహకారంతో 3 మంత్రులు వాటిని శాంక్షన్ చేపించి
ఈ ఎకో పార్కుల్ని ఫుల్ ఫ్లెడ్జ్ లో డెవలప్ చేయడానికి కూడా ఈ ప్రభుత్వ పక్షాన చర్యలు చేపట్టడానికి కావాల్సిన అంశాన్ని ప్రిపేర్ చేయవలసిందిగా కోరుతూ, రైతాంగానికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇందాక మిత్రులు ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు అవేర్నెస్ తేవాల్సిన అవసరం కూడా ఉంది. నిజంగా వాడాల్సిన ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ మోర్ దాన్ 300% ఎక్సెస్ వాటర్ అన్నమాట నిజం. ఇది ఒక రోజు మనం కంట్రోల్ చేయగలిగేది కాదు. అయినా కూడా అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ఆ డైరెక్షన్ లో ఈ 99 డేస్ ప్రోగ్రామ్ లో రైతుల్ని అవేర్ చేసే దాంట్లో కూడా మనం ప్రాపర్ గా సాయిల్ టెస్టింగ్ లో కానివ్వండి, వాడాల్సిన ఎరువులు, పెస్టిసైడ్స్ లో కానివ్వండి, ఇతరత్ర అన్ని అంశాల్లో క్రాప్ ని చేంజ్ ఆఫ్ క్రాప్ విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో రైతాంగాన్ని అవేర్ చేయాల్సిన బాధ్యత ఉంది. మనకి ప్రాపర్ గా అగ్రికల్చర్ సెక్టర్ లో గ్రౌండ్ లెవెల్ వరకు మనకి టీం ఉంది ప్రభుత్వ పక్షాన. కాబట్టి దాన్ని రైతులకు అవేర్నెస్ చేస్తే 100% రిజల్ట్స్ వస్తుందా లేదా అనేది 1 day లో రాదు. ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం. వాళ్ళని అవేర్నెస్ చేయగలిగినట్లయితే తప్పకుండా భవిష్యత్తులోనైనా ఆ ఫ్రూట్స్ రైతులకు అందుతాయి. కాబట్టి ఆ దిశలో చర్యలు తీసుకోవాలని కూడా అవేర్నెస్ క్యాంపులు కూడా ప్రాపర్ గా చేయాలి. అవసరమైతే దానికి మీరు పేర్కొన్న షెడ్యూల్ కంటే ఎక్కువ టైం పెట్టుకోండి. అవసరమైతే శాస్త్రవేత్తలు తీసుకురండి. ఫిజికల్ గా ఎక్కడైనా టూర్ ట్రిప్లు ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి అవేర్నెస్ కోసం అక్కడ తీసుకెళ్ళండి. ప్రభుత్వ ఖర్చులతో తీసుకెళ్ళండి. వి డోంట్ మైండ్. మీకు కూడా ఈ ఎక్స్పెండిచర్ కోసం సపరేట్ గా ఇస్తాను. కాబట్టి ఆ ఎక్స్పెండిచర్ దాంట్లోనే ఈ రైతులని కొన్ని ప్రాంతాలు, మండలము, కాన్స్టిట్యున్సీ ఒక యూనిట్ తీసుకొని ఏదైనా పరిసర ప్రాంతాల్లో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ, ఈ క్రాప్ చేంజెస్, ఇతరత్ర దానికి సంబంధించి దాంట్లో కూడా వాళ్ళకి అవేర్నెస్ చేస్తే 1% 2% రిజల్ట్ మనకి ఇమీడియట్లీ కనపడ్డా భవిష్యత్తులో అది 100% రిజల్ట్ రావడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఆ డైరెక్షన్ లో కూడా చర్యలు తీసుకోవాలని కోరుతూ, చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ప్రభుత్వ పక్షాన ఈ ప్రభుత్వం పేదవాళ్ళ కోసం, ప్రజల కోసం మంచి చేయాలని తాపత్రయపడుతున్న ప్రభుత్వం. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ముఖ్యమంత్రి గారు, మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలో తాపత్రయపడితే సరిపోదు. అధికారులైన మీరు అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, 2 కళ్ళైనా చెవులైనా మీరే. ఈ ప్రభుత్వ ఆలోచనలు ప్రజల దగ్గర తీసుకోవాల్సింది మేము ఇన్స్ట్రక్షన్స్, మా ఆలోచన మీతో షేర్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత అధికారులుగా మీ మీద ఉంది. దయచేసి ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్ తో పాటు మిగిలిన సెక్టార్ లో ఉన్న అధికారులంతా ఈ 99 డేస్ ఏదో మనం టైం పాస్ కోసం పెట్టుకున్న కార్యక్రమం కాదు. అధికారులంతా దీంట్లో ఇన్డెప్త్ గా ఇన్వాల్వ్ అయి మంచి చేసే కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకోవాలని. అధికార పార్టీ, ప్రతిపక్షం కూడా ఏమీ లేదు. ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత ప్రజాప్రతినిధులు అందరూ ప్రజలకు సమానమే. కాబట్టి అందరూ కలిసి ప్రజలకు మంచి చేసే కార్యక్రమంలో మీరు అధికారులు ఫ్రంట్ రోల్లో ఉండి డెఫినెట్ గా ఈ ప్రభుత్వ ఆలోచనని, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫ్రూట్స్ ని ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.